ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రత్యేకమైన 2 దినాలు సంఘ క్షేమార్థమైన ఏర్పరిచిన కూడికలకు చేరుకూడి వచ్చిన మీ అందరికీ రక్షకుడైన యేసయ్య నామంలో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. అలాగే నన్ను ప్రేమపూర్వకంగా పలుమార్లు మీ మధ్యలో వాక్య సేవ చేయటానికి దైవధనులక హృదయంలో ఉంచిన భారాన్ని బట్టి నేను ఎంతో ప్రభుని స్తుతిస్తూ ఉన్నా. ఎందుకంటే అసమానమైన సేవ జరుగుతున్న మహిమ కలిగిన ఈ పరిచర్యలో నేను కూడా ఒక పాలిభాగస్తున్న అవ్వటానికి దేవుడు నాకు గొప్ప ధన్యతనిచ్చానని నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. అందుని బట్టి ప్రభుని స్తుతిస్తున్న అనుభగ్యులు, ఆత్మీయ నాయకులు, తండ్రి సమానులైన మరి బంగారాజు గారికి, అలాగే అమ్మగారికి, అలాగే యువదైవ సేవకులైన బాబీ గారికి, వారి సత్యమణి గారికి, అలాగే మరి సువార్థకులందరూ కూడా హృదయపూర్వకమైన నిండు మనసుతో వందనాలు, ప్రొపెట్ శుభాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారండి? హల్లెలూయా. ఒక 6-7 మంది నాకెందుకు వందనాలు పెట్టలేదు. నేను లెక్కేసుకున్న మనసులో ఎందుకు పెట్టలేదు అని. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు మీ మధ్యలోకి రావటానికి దేవుడు నాకు ఎంతో కృపనిచ్చాడు. ఈ నెల మా కుటుంబానికి ఒక ప్రత్యేకమైన నెల. కారణం ఏమిటంటే 26వ తారీఖు మా పాప పుట్టినరోజు. ఈ నెలలోనే 28వ తారీఖు మా పెళ్లి రోజు. 28వ పెళ్లి రోజు జరిపించుకున్నాం. ఈరోజు నా పుట్టినరోజు. హల్లెలూయా. ఈరోజు ఒకవేళ నేను ఇంటి దగ్గర ఉంటే ఎక్కడికి వచ్చాడో తీసుకెళ్తారు అమ్మగారు పిల్లలని నన్ను దైవ సేవకులు అడిగారు, మీరు 29 రాగలరా అని. నేను రిక్వెస్ట్ చేసి 29 రానండి, 30 తారీఖు వస్తానన్న. ఈ 30 తారీఖు మీ మధ్యలో ఉండే వాక్యం ప్రకటిస్తే అంతకన్నా గొప్ప భాగ్యం ఏముందని మీ మధ్యలో రావడానికి కృపనిచ్చాడు. హల్లెలూయా. అలాగే మీ ప్రార్థన వలన నా కుటుంబాన్ని దేవుడు దీవించి మా పాప హైదరాబాద్లో జాబ్ నిమిత్తమై ట్రైనింగ్లో ఉంటూ ఉన్నారు. 3 నెలల పాటు వెళ్ళారు అక్కడికి. అక్కడున్న ఆహార పదార్థాలు పడక గత 2015వ సంవత్సరంలో 10th క్లాస్ మా పాప చదువుతున్నప్పుడు ఫిట్స్ లాగా పాపకు వచ్చి ఒక కూటం జరుగుతుంది. ఆ కూటంలో పడిపోయింది. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళి తగిన వైద్యం చేయించాం. అప్పటి నుంచి ఆ బిడ్డకి ఏమీ ఇబ్బంది కలగలేదు. గత 2 సంవత్సరాల నుంచి ఒక ఇంపోసిస్ కంపెనీలో ట్రైనింగ్ తీసుకుంటూ ఇప్పుడు జాబ్కి చాలా దగ్గరగా ఆన్ బోర్డ్ అవ్వటానికి ఒక 3 నెలలు అక్కడికి వెళ్ళటం జరిగింది హైదరాబాద్లో. మరి వాతావరణం పడలేదు, ఆహార పదార్థాలు పడలేదు. మరి పోయిన వారము ఒక 2-3 సార్లు ఫిట్స్ వచ్చాయి. మరి నిన్న వరకు రాలేదండి. ఆ విషయం కొరకు ఈరోజు కూడా కొంచెం డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చి వెళ్ళి అక్కడ పాపని పార్శ్వంగా వదిలేసి సమయం అయిపోతుంది. డాక్టర్ గారేమో కొంచెం ఏదో వేరే ప్రాంతానికి వెళ్ళి వచ్చారు. అయితే పర్వాలేదని చెప్పడానికి రేపు సోమవారం వరకు చికిత్సలో ఉంటుంది పాప. మీరు కూడా వ్యక్తిగతంగా మా పాప కొరకు ప్రార్థించండి. పాప పేరు హెప్సిబా. మంచిది. ఇంతటితో నా ఇంట్రడక్షను పూర్తయిపోయింది. హల్లెలూయా. మంచిది. నేను మీ కొరకు ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నా మనసులో ఉంచిన ఒక చిన్న మాటని నేను మీ జ్ఞాపకం తీసుకొస్తాను. దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని అందరం కూడా తెరిచి కీర్తనల గ్రంథము 23వ కీర్తన 5వ చరణాన్ని. ఏదో అన్నారు మీరు. ఆమేన్. తర్వాత నూనెతో నా తల అంటియున్నావు, నా గిన్నె నిండి పొర్లుచు ఉన్నది. ఈ చిన్న మాటని ఈ పూట మనం ధ్యానం చేసుకుందాం. 2 సెక్షన్లో నేను ఉంటాను గనక ప్రభు మీతో మాట్లాడిన కొలది మీరు బలం పొందుదురుగాక. మనందరికీ చాలా సుపరిచితమైన వచనములు ఈ 23వ కీర్తన. చాలా బహుమందికి ఇది కంఠస్థమైన వచనాలు ఉన్నాయి. కనుక నేను మీ కొరకు ప్రార్థన చేసినప్పుడు ప్రభు నాతో చెప్పిన మాట ఏమిటంటే 23వ కీర్తనని కొద్ది పర్యాయాలు చదవమని నాతో చెప్పారు. ఒకవేళ నేను ఉదయకాలం లేచిన వెంటనే నేను చదివే మొట్టమొదటి అధ్యాయము 23వ అధ్యాయం. నాకు బహుగా ఇష్టమైన అధ్యాయం. ఆ తర్వాత తేదీల వారీగా సామెతల గ్రంథం చదివి బైబిల్ రీడింగ్లోకి వెళ్ళిపోతాను. మీరందరూ నాతో ఉన్నారా? కొంచెం నవ్వటానికి ప్రయత్నించండి, అంత కఠినంగా ఉండబాకండి. నేను విజయవాడ నుంచి 350 కిలోమీటర్ బుల్లెట్ బండి వచ్చినట్టు వచ్చాను నేను. కాబట్టి కొంచెంసేపు నా కళ్ళు మసగ్గా ఉన్నాయి. కాబట్టి మీరు కొంచెం తీక్షణంగా చూస్తున్నారు కనుక ఓ పల్లవి చరణం పాడుకొని ఆ తర్వాత వర్తమానంలోకి వెళ్దాం. ఏమంటారు? మీరేంటో నన్ను విచిత్రంగా చూస్తున్నారు. ఓ పల్లవి చరణం పాడుకుందామా? హల్లెలూయా. మంచిది. అందరం కూడా ఒక పల్లవి చరణం పాడుకుందాం. అందరు కన్నులు మూసుకొని
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అమ్మా నిలబడతారా? అది ఇప్పుడు దాకా మీరు కూర్చుంటున్నారు కాబట్టి నిలబడటమే మంచిది. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం ఎక్కువ పెడతాలిగా, కొంచెం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హృదయారణ్యములో నే కృంగిన సమయములో వినిపించుచున్నది కేకనాకు, ఒక కేకనాకు. హృదయారణ్యములో కృంగిన సమయములో, హృదయారణ్యములో కృంగిన సమయములో వినిపించుచున్నది కేకనాకు, ఒక కేకనాకు. వినిపించుచున్నది కేకనాకు, ఒక కేకనాకు. హృదయారణ్యములో కూడిన సమయములో ఆత్మదేవుని ప్రసన్నత ఆయన ఎదుట పరిపూర్ణమై నిలుచుండుటకు. హల్లెలూయా. చప్పట్లు కొడదాం. ఆమేన్. కొడదాం. నాకు కను దృష్టి ఉన్నంత వరకు చదవలేదు నీ వాక్యము. నాకు కను దృష్టి ఉన్నంత వరకు చదవలేదు నీ వాక్యము. కను దృష్టి పోయాక, కను దృష్టి పోయాక చదవాలని ఉంది నీ వాక్యము, చదవాలని ఉంది నీ వాక్యము. వినిపించుచున్నది కేకనాకు, ఒక కేకనాకు. హృదయారణ్యములో కూడిన సమయములో, అవునయా, హృదయారణ్యములో కూడిన సమయములో నాకు బలము ఉన్నంత వరకు నమ్మలేదు నా యేసుని. నాకు బలము ఉన్నంత వరకు నమ్మలేదు నా యేసుని. బలమంతా పోయాక, బలమంతా పోయాక వెంబడించాను నా యేసుని, వెంబడించాను నా యేసుని. బలమంతా పోయాక, బలమంతా పోయాక వెంబడించాను నా యేసుని, వెంబడించాను నా యేసుని, వెంబడించాను నా యేసుని, వెంబడించాను నా యేసుని, వెంబడించాను. ఓ ఇవాళ
నేను రోగినయున్నప్పుడు పిలవలేదు ఏ మనుషుడు. నేను రోగినయున్నప్పుడు పిలవలేదు ఏ మనుషుడు. పిలవగానే నా ప్రభువు పిలవగానే నా ప్రభువు పిలిచినాడు ఈ పాపిని, పిలిచాడు ఈ పాపిని, పిలన్నాడు ఈ పాపిని, పిలిచాడు ఈ పాపిని. వినిపించుచున్నది కేకనాది మత కేకనాది, వినిపించుచున్నది కేకనాది మత కేకనాది. హృదయారణ్యములో పూర్ణ సమయములో, హృదయారణ్యములో పూర్ణ సమయములో వినిపించుచున్నది కేకనాది ఒక కేకనాది. ఆరాధనా నీకే, స్తుతి ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, స్తుతి ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, స్తుతి ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా మహిమకై ఆరాధనా ఆత్మలో ఆరాధనా మహిమను ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి దేవుని ప్రసన్నత కొరకై, దేవుని మహిమ కొరకై సరిపోతా శక్తి ఆరాధనా శపథబద్ధంగా కొడుతూ పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మన మీద ఉండును గాక, ఆత్మాభిషేకం మనపై ఉండును గాక, ఆత్మాభిషేకం మనపై ఉండును గాక, ఆత్మాభిషేకం 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 ఆత్మాభిషేకం. వినిపించుచున్నది ఒక కేక నాకు, హృదయారణ్యములో
నీ కృంగిన సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య తన ఆత్మకార్యము జరిగించున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుని మనం చప్పలు కొట్టి ఆహ్వానిద్దామా? చప్పలు కొట్టి పరిశుద్ధాత్మ దేవుడా మేమందరమును మీరు ఆవరించుదురుగాక, మేమందరమును మీరు శక్తితో నింపుదురుగాక, మేమందరమును మీ మహిమను ఆవరించునుగాక. ఒక షెకేనా గ్లోరీ మా మధ్యలోనికి మీరు పంపుదురుగాక. రోగులకు విడుదల, బలహీనులకు ఊతము నాయన, కృంగిన వారు లేవనెత్తబడినట్లుగా, శాపపు కాడులు విరుగున్నట్లుగా, అపవిత్రమైన బంధకాలు తెగిపోవున్నట్లుగా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. yes yes పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో ప్రభుని ఆరాధించడము గాక, ప్రభుని ఆరాధించడము గాక. దయగలిగిన మా తండ్రి, కృపగలిగిన దేవా, ఈ ప్రత్యేకమైన సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఏర్పరిచిన 2 కూడికల్లో మొదటి దినము గనులు అభిషక్తులు సవివరముగా వాక్యాలను ప్రకటించి ఉండగా అల్పుడునయ్యా, ఏ యోగ్యత అర్హత లేని నన్ను కూడా ఈ పరిచయం కొరికే ప్రత్యేకించినందుకై స్తోత్రాలయ్యా. మీ ప్రజల మధ్యలో నాయన మీ ఆత్మ కదలాడుతూ ఉండుట నేను చూస్తున్నా, మీ ఆత్మ కదులుట నేను చూస్తున్నాను ప్రభువా. ప్రతి ఒక్కరిని మీరు అభిషేకిస్తున్నవా నేను చూస్తున్నా. ఒక మహిమ గల పరిచయం మా మధ్యలో జరిగించుటకు ఇష్టపడమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. హల్లెలూయా. మరొకసారి మీ అందరికీ ప్రశస్తమైన యేసయ్య పేరిట హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. అందరికీ వందనాలు. మనం చదువుకున్న ఈ కీర్తన భాగం మనకి చాలా సుపరిచితమైన కీర్తన. భక్తకోటికి ఈ వాక్యమును, ఈ అధ్యాయాన్ని వివరించాల్సిన అవసరత లేని ఒక సుపరిచయమైన ఒక అధ్యాయము 23వ కీర్తన. ఇక్కడ చెప్పబడుతున్నది ఏమిటంటే, దావీదు మహాశయుడు ఇలా అంటున్నాడు, నా యేసయ్య నా తలపై నూనెతో అంటి ఉన్నాడు. అంటి ఉన్నాడు అనే భాషను మనము హెబ్రోలో ఒకవేళ ఆలోచన చేస్తే, నా ప్రభు నన్ను అభిషేకించి ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు ఇది ఒక గొర్రెల మధ్యలో జరుగుతున్న ఒక సంభాషణగా మనం ఒక్కొక్కసారి ఆలోచన చేయాల్సి వస్తుంది. గొర్రెని కాపరి నడిపిస్తూ ఉన్నప్పుడు గొర్రెలన్నీ గుంపుగా, మన భారతదేశంలో ఒకవేళ గొర్రెలు ఉంటే తెలుసండి మీకు గొర్రెలు, ఓకే, గొర్రెలు ఉంటే గొర్రెల వెనకాల కాపరి వాటిని తోలుతూ ఉండాలి. అవి ఎటు వెళ్ళాలో, ఏ విధంగా వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళాలో కాపరి వెనకాల నుండి కర్రతో వాటిని మీటుతూ ఉన్నప్పుడు కదులుతాయి. అదే యెరూషలేములో ఇశ్రాయేలు దేశపు గొర్రెలంట కాపరి ముందుంటాడంట, గొర్రెలన్నీ వెనకాల వస్తాయి. ఒకవేళ కాపరి ఒక చిన్న పిల్ల కాలువ దాటాడు అనుకోండి, గొర్రెలు కూడా దాటేస్తాయి. ఒక ముళ్ళ పొదను దాటాడంటే గొర్రెలు కూడా మీరు మాట్లాడతారా? అలవాటు ఉందా? మాట్లాడే అలవాటు? హల్లెలూయా. మాట్లాడాలి మీరు. ఒకవేళ రైలు పట్టాల మీదకి ఒకవేళ కాపరి వెళ్ళిపోతున్నాడు అనుకోండి, రైలు పట్టాల మీదకి అటు నుంచి ట్రైన్ ఒకవేళ హారన్ వేసినా ఈ గొర్రెలు ఆగవు. ఎందుకంటే కాపరి వెళ్ళాడు గనక కాపరి వెనకాల వెళ్ళిపోవుట ఆ గొర్రెలకు అలవాటు. హల్లెలూయా. కాపరి చెట్టు దగ్గరికి వెళ్తే, కాపరి నది దగ్గరికి వెళ్తే, కాపరి కొండెక్కితే, కాపరి లోయలోకి వెళితే కనీసం ఇట్లాగన్నా అంటారేమో అనుకున్నాను నేను. కాపరి ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళిపోతాయి గొర్రెలు. వాటికి వేరే ధ్యాస కానీ, వేరే దర్శనము కానీ, వేరే నడిపింపు కానీ, వేరే పిలుపు కానీ, వేరే మార్గంలో వెళ్ళాలి. అక్కడికి వెళ్తే మంచి మేత దొరికిద్ది, అక్కడికి వెళ్తే మంచి దాహము తీరిద్ది, అక్కడికి వెళ్తే మాకు సుఖం దొరికిద్ది, మమ్మల్ని సంతోషపరుస్తారు. ఆ కాపర్లు అయితే చాలా టచ్ పాస్టర్లు వాళ్ళు, లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత లేని మా మీద ఏవో దర్శనాలు, ఏవో కళలు, ఏవో మా కొరకు ప్రత్యక్షతలు ఇస్తారు. వాళ్ళకి దేవుడు అన్ని చూపిస్తాడు. కాబట్టి ఆరాధన ఆదివారం మాత్రం మా మందిరానికి వెళ్తాం. ప్రత్యేకమైన కూడికలు పెట్టినప్పుడు మేము హల్లెలూయా.
విజయవాడలో ఎంతమంది సేవకులు ఆవరించారండి? ఏమండి, పూటకు ఒక సేవకులు, రోజుకు ఒక సేవకులు, ఒక్కొక్క రెండో తారీఖు ఒక సేవకుడు, 6వ తారీఖు ఒక సేవకుడు, 10వ తారీఖు ఒక సేవకులు అందరూ పంచుకున్నారు. ఇంతకీ ఎవరిని చెడగొడదామని వాళ్ళు అన్ని లెక్క వెళ్ళరు వాళ్ళ దగ్గరికి. సంఘాల్లో ఉన్న వాళ్ళకి ఏదో పాట ఏమన్నప్పుడు, ప్రార్థన ఏమన్నప్పుడు ఏదో కొంచెం గుండెల్లో మంట ఉంటుంది కదా విశ్వాసులకి. ఏదో పరిచర్య ఇచ్చినప్పుడు, వాళ్ళని పొగడినప్పుడు, వాళ్ళని ప్రశంసించినప్పుడు హృదయంలో వాళ్ళకి మంట ఉంటుంది. ఆ మంట ఉన్నప్పుడు ఏం చేస్తుంది? గొర్రె తలెత్తి పైకి చూస్తూ ఉంటుంది. నేను గొర్రెల భాష చెప్తాను, మీ గురించి కాదు నేను చెప్పేది. గొర్రె ఏం చేస్తుంది? మందలో ఉన్నప్పుడు ఏం చేస్తుంది? తల పైకి ఎత్తు చూస్తుంది. నాతో పాటు రా, మంచి జ్ఞానం దొరికిద్ది అక్కడ. అసలు మొన్న వెళ్ళానమ్మా, పేరు పెట్టి నన్ను పిలిచారు. ఇన్ని సంవత్సరాల నుంచి వస్తుంది బంగారాజు గారి పేరు కానీ బాబీ గారి పేరు తప్ప మీ పేర్లు ఎవరి తెలియదు నాకు. ఒకవేళ మీరు వచ్చి పలానా వాళ్ళని చెప్పినా కానీ మళ్ళీ 2వ రోజు నేను మీ పేరు పెట్టి పిలవలేను. నేను తట్టడి మెతమరుపు ఉంది నాకు. పేర్లు పెట్టి పిలవాలన్నప్పుడు ఇంటి పేరు పెట్టి పిలవాలి. మరియమ్మ అన్నాడు, సంఘంలో ఒక మరియమ్మ అన్న ఉండకుండా పోద్దా? మార్తమ్మ అంటే ఉండదా? సాధారణమైన పేర్లు పెట్టి పిలవటం అండి. ఇంటి పేరు కూడా చెప్పాలి కదా. దేవుడు ఉట్టి పేరే చెప్తాడా? సాపాతు అని ఉంది కదా, షాపాతు కుమారుడైనా. మరి వాళ్ళ ఇంటి పేరుతో సహా ఊరి పేరుతో చెప్పారు కదా. అరవేర భయంకరుడైన ఏలియా పేరేంటి? తిష్బీయుడైనా ఉంది కదా అక్కడ. దేవుని స్తోత్రం కలుగును గాక. యోహాన్ అంటే బోల్డ్ మంది ఉన్నారు కాబట్టి బైబిల్లో బాప్తిసం ఇచ్చే యోహాన్ అంటే ఇనిషియల్ ఉంది. ఇప్పుడు మనం ఒక్కోసారి ఎక్కడికైనా వెళ్ళి పేరు చెప్పంగానే ఇంటి పేరు ఏంటి అని అడుగుతారు వాళ్ళు. ఎమ్మో, ఎస్ఓ, టీనో ఏదో చెప్పాలి. మరి ఈ పాస్టర్లకి ఇంటి పేరు ఎందుకు కనపడట్లో నాకు అర్థం కావట్లా. ఏదో పేరు చెప్పంగానే ఇంతమందిలో నీ పేరు పిలవంగానే హల్లెలూయా. మన మధ్యలో ఒక లక్ష్మి అని ఆమె ఉంది. ఊరంతా లక్ష్మిలే. శుభలక్ష్మి ఉంది, రామలక్ష్మి ఉంది, వెంకటలక్ష్మి ఉంది. నా పేరు పిలిచారని ఉబ్బు దబ్బిపోయి మరుసటి వారం వచ్చి పక్కన కూర్చున్న మరొకళ్ళని చెడగొట్టి మళ్ళీ మేత. అసలు ఆయన చెప్తుంటే మైకం కమ్మినట్టుంది. ఆయన చెప్తుంటే దేవుడే నాకు స్టేజ్ మీద. మరి మేము ఎప్పుడు కనపడ్డాం? మీకు దెయ్యాలా కనపడ్డాం మేము. ఒక్కో చోట చూడండి విచిత్రమైన మాటలు. దాని సంగతి ఎవరు చూస్తారు? కాపరికి తెలుసు ఏది తల పైకి ఎత్తిందా, ఏది వంకర బుద్ధులు ఉన్నాయా, ఏది బయటకు చూస్తుందో చూస్తాడు. అప్పుడప్పుడు దొడ్డికర కదిలిస్తూ ఉంటాడు, దీనికి ఎప్పుడో పని పడిందని. ఉన్నట్టుండి ఒక రోజు ఏం చేసింది, అర్ధరాత్రి పూట మేలుకుంటుంది. ఏదో ఒక ఆన్లైన్ ప్రేయర్కి పగలెళ్తా అంటున్నాను చూస్తారా, ఆన్లైన్ ప్రేయర్ బయలుదేరింది. అది బయలుదేరిన తర్వాత ఏంటంటే అది వచ్చే దారిలో ఓ పచ్చని మేత చూసింది. బయట స్టాళ్ళు పెట్టుకొని పుట్టినరోజుకి మీకు కేకు, చచ్చిపోయినప్పుడు మీకు బాక్సు, ఇవన్నీ తెలియని వల్ల నేను చెబితే విందామని ఊరుకుంటున్న వల్ల మీరు బయట ఆఫర్స్ ఉంటాయండి. ఇప్పుడు ఇట్లా కట్అవుట్ కట్టి ఆఫర్లు ఉంటాయి. ఈ ఆఫర్లకి ఏం చేస్తాం? అట్రాక్ట్ అయిపోతాం. అట్రాక్ట్ అయిపోయి మీరు మంచోళ్ళనండి. ఎందుకే మామూలు పెంపకం కాదు మీది. ఎప్పుడు దొడ్డుకర మీ వెనకాలను దేవుని దొడ్డుకర మమ్మల్ని ఆదరించు ఉన్నది కాబట్టి కొన్ని స్థలాలు ఈ వర్తమానానికి అవసరం కనుక ఎప్పుడైనా ఎక్కడైనా ఇగిలించే పైకి తలెత్తే కొన్ని గొర్రెలు ఉంటాయి చూసారా, ఆ గొర్రెలు కొరక. ఒక రోజు లేచింది ఆ గొర్రె. లేచిన తర్వాత ఎటెళ్ళాలి అర్థం కాక పక్కన దాన్ని లేపింది. నీకు దండమే, మంచి కాపరి, చక్కగా దొడ్డుకర పైకెత్తి ఆ పైన కొమ్మల కిందకు ఉంచుతున్నాడు. చక్కగా తింటున్నాం, శాంతికరమైన జలముల యొద్ద మనల్ని ఉంచుతున్నాడు. అలెత్తి వచ్చి పోటెత్తి వచ్చి ఒకవేళ సముద్ర కెరటం తగిలినా ముక్కులోకి నీళ్ళు వెళ్తే తలకాయ తీసుకెళ్ళి గోడ కొట్టుకోవాలి గొర్రెలు. అందుకే నీళ్ళు ఎక్కడ పడితే అక్కడ పెట్టరు గొర్రెలు కాపర్లు. ఎందుకంటే నీళ్లు ప్రవాహం తగిలింది అనుకోండి, గొర్రెలకి జబ్బు చేసి ఆ తల ఏం చేస్తాను దగ్గర ఉన్న బండకేసి కొట్టుకుంటాయంట, రోగాలతో చచ్చిపోతాయి. కాపరికి తెలుసు దీనికి ఎక్కడ నీళ్లు పెట్టాలి, దీనికి ఎప్పుడు మేత పెట్టాలి, దీన్ని ఎప్పుడు భుజాలకు ఎత్తుకోవాలో కాపరికి తెలుసు. ఇది మెల్లింగా లేచిందండి. లేచి అమాంతంగా ఇక ఒక్క కడుగు వేసుకుంటూ అటు చూస్తుంది ఇటు చూస్తుంది. కాపరి మాత్రం టవలు తల కింద పెట్టుకొని చక్కగా పడుకొని ఉన్నాడు. అటు చూసింది ఇటు చూసింది. 3 గంతుల్లో అక్కడ చూసింది చూసారా మేత. ఒక అద్భుతమైన రాత్రి, దేవుడే దిగి వచ్చే రాత్రి, వెలుగుతో నింపబడిన రాత్రి. ఆ బ్యానర్ చూసింది కదా ఈ గొర్రె, ఇక ఆగట్లేదండి. ఉరికి 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 వెళ్ళంగానే దూరంగా ఉండగానే మోటు పతులు తెలుసా మీకు సమాచారం చూడగానే ఇక్కడి నుంచే పానం పోయింది అడిగి. హల్లెలూయా. అలా నోరు తెరిచి అమాంతంగా అలా పైకి లేచి
మేతను పట్టుకుందాం అనుకున్న లోపు మేత మెల్లిమెల్లింగా కిందకి వెళ్తున్నాయి. అయినా సరే ఎక్కడికి వెళ్ళినా మేత మాత్రం ఖచ్చితంగా లేకపోతే బుర్ర పని చేయదు. దానికి సమోసా తినకపోతే మూటకి ఎట్లా పని చేయదు, ఈ మేత తినకపోతే బుర్ర పని చేయదు. మేత అనే లోపే నోట్లో ఉంది, నేలకెళ్ళి పటాన్ తగిలిందండి. మేత నోట్లో ఉన్నప్పుడు కొంతమందికి కొన్ని దొరికే వరకు లోకం కనపడదు. వాళ్ళకి పాపంలో పరిగెత్తుతున్న వాడికి మంచి ఏంటో చెడేంటో కష్టమేంటో కన్నీరేంటో రాబోతున్న కొరవేంటో అర్థం కాదు. వాళ్ళకి ఏం దొరికిందంటే ఏదో రైపోయింది పాపం. ముందు ఆ పాపం దగ్గరికి వెళ్తున్నప్పుడు గుడి చప్పుడు కాకుండా వెళ్ళిపోయి మేత తిని రావాలని ఆశపడుతుంది. ఒకసారి తేరు చూసేలోపు నోట్లో ఉంది. అది వెళ్ళి పాడుబడిపోయిన ఒక పూడికి తీయని బావిలో పడింది. వెళ్ళి ఆ బావి పైన ఎట్లా ఉంటుంది, పచ్చగా ఉంటుంది. లోపల బావి ఉందన్న సంగతి చాలా మందికి తెలియదండి. వెళ్ళి ఒక్కసారి తగలంగానే కింద అప్పుడు దాకా ఎదురు చూస్తున్న సూదంటి రాళ్ళు పటాపటా కొట్టేసిన ఒంటి నిండా చాలా బద్దలైంది. మేత తీసి పక్కనేసి అప్పుడు తేరు చూస్తే కాళ్ళ కింద నుంచి పాములు, మండ్రగప్పలు. మరి బావిలో ఉండే ఏముంటాయి, నరనతో లోపలే ఉంటాయి, భయంకరమైన కీటకాలు ఉంటాయి, భయంకరమైన సర్పాలు ఉంటాయి. ఎప్పుడు వెళ్ళి తగిలిందో ఇప్పుడు తలెత్తి చూస్తే పైన అంతా గాఢాంధకారమే. అసలు పైన ఆకాశం కనబడట్లేదు, వెన్నెల కనబడట్లేదు, చందమామ కాంతి కనబడట్లేదు. కాలు పైకి పెడితే కాళ్ళకు చుట్టేసుకుంటున్నాయి. ఆశతో ఎదురు చూస్తున్న విష సర్పాలన్నీ కాళ్ళకు చుట్టేసుకుంటున్నాయి. ఎవరిని మింగుదామా అని ఎదురు చూస్తున్న కొన్ని ఉంటాయి కదా, అవి ఎదురు చూస్తూ ఉన్నాయి. ఈ లోపు ఏడవటం మొదలుపెట్టింది. నా కాపరి టయానికి అన్నీ అప్పగిస్తారు. ఏ టైంలో ఏం కావాలో, ఏ టైంలో ఏమి ఇవ్వాలో నా కాపరి ఇస్తాడు. నా కాపరి అప్పటికి చెప్తున్నాడు, ఏయ్ అని 2 సార్లు గద్దించాడు. తప్పు అంటున్నా కానీ చెవిని పెట్టలేదు. ఎట్టకేలకు వచ్చి నేను ఇక్కడ పడిపోయాను అని ఇక ఏడవటం మొదలుపెట్టింది. కాపరి కాపరి అని కేక పెడుతుంది. మరి ఆ బావిలో నుంచి కాపరి అని కేక పెడితే వినబడేది ఎవరికి? ఎక్కడో ఉన్నాడు మందను కాచుకుంటూ, ఎక్కడో ఒక చెట్టు కింద పొరుండి ఉన్నాడు కాపరి. గొర్రెలు కూడా చక్కగా విశ్రాంతి ఉన్నాయి. కాపరి దగ్గర దొడ్డి కర్ర పైన గజ్జలు ఉన్నాయి. ఒకవేళ మధ్యలో కాపరి మెదిలినప్పుడల్లా గజ్జలు ఊపుతున్నాడు. ఏ తోడేలైనా ఒకవేళ ఏదైనా గొర్రెలకు వచ్చి హాని చేయాలంటే ఓరే బాబు కాపరి మేలుకు ఉన్నాడు. ఆయన ఒకసారి సింహము నోట్లో నుంచి లాగేశాడు, మరొకసారి తోడేలు నోట్లో నుంచి లాగేశాడు. మనం వెళితే చచ్చేదా కొడతాడు. కాపరికి గొర్రెంటే ప్రాణం, కాపరికి గొర్రెంటే మమకారం. గొర్రె కోసము వెంట పడతాడు మన వెనకాల. మనం వెళ్ళటం అంత శ్రేయస్కరం కావని ఎక్కడ తోకలు అక్కడ ముడుచుకొని పడుకున్నాయి జంతువులన్నీ. కాపరు పడుకొని ఉన్నాడు. ఏడ్చింది. నిన్ను కాదని, నీ బోధ కాదని, నీ ఉపదేశం కాదని, నీ సహవాసం కాదని, నీ ప్రేమను విడిచి నీకు వ్యతిరేకమై ఏదో చేద్దాం, ఏదో సాధిద్దాం, ఏదో సంపాదిద్దామని నేను బయటకు వచ్చానని తన పాపిష్టి జీవితం అంతా కూడా తరచి దేవుని దగ్గర ప్రాధేయపడుతూ ఉంది. ఇది నా స్వయంకృతాపరాధమే. నేను అలా అప్పులైపోవటము, ఇలా బలహీనమైపోవటము, ఇలా భక్తిలో చల్లబడిపోవటము, ఇట్లా విశ్వాసం నుంచి తప్పిపోవటము వేరెవరు కాదయ్యా నన్ను తప్పించింది. నాలా పుట్టిన పాపిష్టి పుండు, అది కొరుకుడు పుండే నన్ను కొంచెం కొంచెంగా తినేసి మధ్యలో పండుకోవలసిన నన్ను నా పాపిష్టి తలంపులు లేపాయి. నన్ను లేపి ఈ స్థలానికి తీసుకొచ్చాయి. ఈ కొద్దిసేపట్లో ఈ రక్తం అంతా కారుతుంది. ఈ శరీరంలో ఈ గాయాలన్నీ కూడా రేపి మంటతో నొప్పితో బాధపడుతుంది. అలమటిస్తూ ఉంది. హల్లెలూయా. ఇటువంటి దుస్థితి చాలా మందికి ఈరోజు. నాయకత్వం నచ్చని వాళ్ళు, నడిపింపు నచ్చని వాళ్ళు, దేవుని ప్రత్యక్షత కలిగిన దైవజనుడి దగ్గర ప్రజలు ఉండటానికి ఇష్టపడక ఏటో ఒకవైపు పరిగెత్తటానికి ప్రయత్నం చెయ్యొద్దండి. సంఘ క్షేమాభివృద్ధి కోరికల్లో నువ్వు గ్రహించాల్సిన విషయం ఏమిటంటే ఒక్కొక్క రోజు పెరుగన్నం తినాల్సి వస్తుంది. నేను రోజు పెరుగన్నమైనా అంటే వేడి చేసి ధర్మాసుపత్రికి వెళ్తాం. ఒకరోజు పెరుగన్నం తినాలి, ఒకరోజు బిర్యానీ పెడతారు, ఒకరోజు పచ్చిమిరపకాయల. మీరు చెప్తున్నట్టున్నారు, మీరు నన్ను చూస్తాను ఉండాలి, మీరు ఏమీ చెప్పకూడదు. ఒక్కొక్క రోజు మజ్జిగ అన్నం, ఒక్కొక్క రోజు నీళ్ళతో అన్నం, ఒక్కొక్క రోజు కారం కలిపి దేవుని స్తోత్రం సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకొచ్చి పోసి ఒక్కోసారి
అన్ని వేళలా ఏమంటే ఇప్పుడు మనకు టిఫిన్ కొట్టుకు వెళ్ళామనుకోండి, బజ్జీలు వస్తాయి, అట్లుంటాయి, పూరీలు ఉంటాయి. వాటిని చూసిన తర్వాత మనకి ఏమనిపించింది? ఇడ్లీలు ఉన్నాయా అని అడుగుతామా? ఏమంటే ఇడ్లీ తినే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీతోనే మాట్లాడుతున్నా అమ్మా. తింటారు, ఫస్ట్ ఫీల్ అవుతారని కొట్టేవాళ్ళు 2 ఇడ్లీ ఇవ్వండి, ఎక్కువ బాగా ఇవ్వబాకండి, మిగతా మాట ఆర్డర్ వేరుగా ఉంటాయి. మరి మనం కోరుకునేది రోజుకు ఒక కూర వండుకొని తింటామే. వాక్య పరిచారకుడు కూడా రోజుకు ఒక ఫుడ్ పెడతారు మనకి. ఏది ఆరాయించుకుంటామో కాపరికి తెలుసు. కాబట్టి కొత్త మేత కోసం పొంతలు తొక్కవద్దు. హల్లెలూయా. చాలా మంది ఎలా ఉంటారో తెలుసండి, పైనేమో గొర్రె చర్మం, లోపలేమో తోడేళ్ళు ఉంటాయి. ప్రాణాలు తోడేస్తాయి, విశ్వాసాన్ని తోడేస్తాయి, అభిషేకాన్ని తోడేస్తాయి, బ్రతుకులను తోడేసి బజారు పాలు చేస్తాయి. అమ్మో, ఎంతసేపు అయింది నేను నిలబడి ఇప్పుడు నిద్ర మొదలు పెట్టావు నువ్వు? ఈ చల్లని వాతావరణంలో నిద్ర ఎట్టొస్తుందమ్మా వాళ్ళకి. కొంచెం నన్ను చూడాలి. ఓ బాటిల్ నాకు రెడీ చేసి పెడితే మంచిదమ్మా. చిలకరింప బాప్తీసం ఇవ్వటానికి నాకు కొంచెం అనువుగా ఉంటుంది. దేవుని స్తోత్రం. ఇట్లా అంటుంటే నువ్వు వాళ్ళకి ఇస్తున్నావు అనుకుంటాను నేను. లెగాలి. దేవుని స్తోత్రం. ఒక శుభవార్త ఏంటంటే నిద్రపోయే వాళ్ళు 2వ సెక్షన్లో కూడా నేనే ఉంటా. ఓకేనా? లెగాలి. ఎక్కడ ఉన్నాం మనం? బావులో ఉన్నామని చెప్పరే. చాలా మంది ఎన్నాళ్ళు ఉంటావు అక్కడ బావులో కప్పలాగా. లోకాన్ని చూడు. వాళ్ళు ఏం చెప్తే వాళ్ళ వెనకాలేనా? పాడమంటే పాడటం, ఆ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి రామంటే చేసి రావడం. మనం కూడా కొంత ట్రెండ్కి అలవాటు పడాలండి, అప్డేట్ అవ్వాలండి. అప్డేట్ అవ్వాలంటే జననం పడితే పక్కన అదే అప్డేట్ అంటే. మనకి ఇచ్చిన మేత మనకు సరిపోద్ది. ఏంటి అల్లుళ్ళు తగ్గిపోయినాయి? మరి ఇది కదా, ఈ రేంజ్లో కదా చెప్పాల్సిందా మనం. ఏ అప్డేట్లు అక్కర్లా, ఏ ప్రాంసీరు నోట్లు, ఏ చెక్కులు అవసరంలా. ఉన్న వాడికో స్తోత్రం. ఏమండి, 8 నెలలకు వచ్చాం. 9వ నెల ఈ యొక్క వాగ్దానపు యొక్క ఈ ప్రత్యేక శ్యామాద్భుత కూడిక జరిగిన తర్వాత ప్రసవం అవ్వటము, ఫలం చూడటము జరగాలి. 9వ నెల నుంచి ప్రారంభం అవ్వాల్సినవి ప్రారంభం అవ్వాలి, పొందాల్సినవి పొందాలి, అనుభవించాలి, సాధించాల్సినవి సాధించాలి. సరైన టైంకి సరైన కూడిక. ఆమేన్. గురి దగ్గరికి వెళ్దామా? బావిలో ఉన్న గొర్రె దగ్గరికి అమ్మా రండి. నానా తంటాల పడుతుంది. నేను అప్పుడే అనుకున్నాను, మా ఆవిడ చెప్పింది, ఎంతవరకు ఉండాలో అన్నా నేను నీకేం తెలిసే తలెత్తుకోలేకపోతున్నాను నేను. అసలు ఏంటనుకున్నావు? నా రేంజ్ ఏంటనుకున్నావు? నన్ను నేను తగ్గించుకొని, నువ్వు బాప్తిస్మం ఇచ్చే యోహానవా? నువ్వు తగ్గించుకుంటానికి తగ్గించుకొని వెళ్ళిన కానీ ఎంత చతురైపోయిందో తెలుసా? ప్రసంగం అంతా నా మీదే. సంఘ కాపరి ఇక్కడ నిలబెట్టినప్పుడు ఎవరు మీద చేయమంటారు ప్రసంగాలు? నన్ను కుశలవ కంపెనీకి వెళ్ళి చేస్తే ఊరుకుంటారా తమ్ముడా? ఊరుకుంటారా? మన ఊరు మొదట్లో కూల్ డ్రింక్ షాపులో 4 ఏళ్ళు చేస్తే ఊరుకుంటారా? వచ్చిన వాళ్ళు మీకే చేయాలిగా ప్రసంగం. మొత్తం ప్రసంగం అంతా చూసావా? వాళ్ళు అవసరమైన రాసుకోరు అన్నాడా పాయింట్ అనుకుంటూ చాలామంది ఏదన్నా ఒకటి ఎప్పుడు మీకు సాంబ్రాన్ని వేస్తూనే ఉండాలి. అప్పుడప్పుడు సాంబ్రాన్ని పీల్చటం కాదు, ఒక్కసారి సాంబ్రాన్ మొక్క తీసుకొని నోట్లో పెట్టుకోండి. చేదు ఉంటుందండి. జ్వరం వచ్చిందని డాక్టర్ దగ్గరికి వెళ్ళి తీయగా ఉన్న బిళ్ళలు ఎవరా అంటే ఇస్తారా? ఎంత చేదు ఉంటే అంత. ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళకి ఏం వాడాలి? ప్రతిరోజు 2 స్పూన్లు పంచదార తినండి అంటారా? ఏం చేయాలమ్మా? సాధ్యమైనంత వరకు కాకరకాయ, మెంతులు, ఏమండి యాపాకులు, ఆకులు అలములు తిని బతికితేనే, మంత్రి సత్యనారాయణ గారి డైట్ పాటిస్తేనే బతుకుంటాం. లేకపోతే దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరు ఏం చెప్పని నేను చేయనంటే తర్వాత నువ్వు చేయటానికి ఉండవు. నిన్ను ఏదైనా చేయమన్నప్పుడు ఏం చేయాలి? చెయ్యమన్నది చెయ్యాలి, చెయ్యకూడనది చెయ్యకూడదు. ఈ 2 క్రైస్తవులకి ఎప్పుడు ఉండాలి. ఇవే 2 కళ్ళు. ఏం చెయ్యాలో ఏం చేయకూడదు. ప్రైస్ ది లార్డ్. గురి దగ్గరికి వెళ్దామా?
వెళ్దామా? గొర్రె లోపల కొట్టుకులాడుతూ ఉంది. ఈ లోపు ఇక అయిపోయింది అనుకుంది. దేవుని స్తోత్రం. గల్గల్ గల్గల్. దెయ్యం కాదు, కాపరు వచ్చాడు. కాపరు వచ్చి తీగల లోపల ఉంది చూసారా, ఆ తీగనటు కదిలించి ఇటు కదిలించగానే ఆకాశ మహిమ, ఆకాశపు వెలుగు, ఆకాశపు యొక్క ప్రత్యక్షత వచ్చి గొర్రె మీద అప్పుడు దాకా కొన్ని గంటల చీకట్లో ఉంది. తను ఎక్కడుందో, తను బయటికి ఎవరు తీస్తారో, ఎలా బయట పడతానో అర్థం కాని సమయంలో నువ్వు ఎలా బయటికి రావాలో, నువ్వు ఎలా బయట వేయబడాలో, ఇప్పుడు ఏ పీకల్లోతో సమస్యల్లో నువ్వు కూరుకున్నావో, ఏ పీకల్లోతో శోధనలో నువ్వు చిక్కుకున్నావో, బయటికి నవ్వుతూ ఉన్నప్పటికీ నీ లోపల తలిపేస్తున్న పోరాటాలు ఎన్ని ఉన్నా వాటన్నిటిలో నుంచి నీ కాపరిని వెతుకుతూ వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తమ్ముడా, కొంచెం నువ్వు బలపరచాలి. రేపు 4 ఆరాధనలు బలహీనత కాకుండా అంత నీ మీద ఆధారపడతాను నేను. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ చదువు అవ్వగానే నీకు సాటైన ఎముక రావాలని కూడా ప్రార్థన చేస్తాను. నన్ను బలపరచు. చదువు అయిన తర్వాత మధ్యలో కాదు. ఒకవేళ బలహీనమైతే రేపు 4 ఆరాధనలు, సోమ మంగళ బుధ 3 సువార్త కోటాలు ఉన్నాయి. ఇప్పటికే నా స్వరము మొన్న అక్కడెక్కడికో వెళ్ళాను. నిన్న బంటుమిల్లి ప్రాంతానికి వెళుతూ సముద్ర తీరంలో పెట్టారు. కంతేరా ఇంతేరు అది అమ్మా, కంతేరా సముద్రం పక్కన పెట్టారు. ప్రపంచానికి సంబంధాలు తెగిపోయినాయి. వాటర్ బాటిల్ ఇచ్చేవాళ్ళు లేరు. ఉన్న వాటర్ బాటిల్ తాగేసాం కారు వేసుకెళ్ళి. దేవుని స్తోత్రం, ఏది ఇస్తే తాగాం. తెల్లారి కొట్టొచ్చాను నేను. కాబట్టి కొంచెం నన్ను బలపరచు తమ్ముడా, నన్ను బలపరచు అని అందే. హల్లెలూయా, హల్లెలూయా. వెళ్దామా గొర్రె దగ్గరికి? గొర్రె అప్పుడు దాకా అనుకుంది, నన్ను ఎవరు బయటికి తీస్తారు, నేను ఎవరికి కనబడతాను. ఒకప్పుడు అందరు కనబడ్డా నేను. ఆ గొర్రెలన్నిటికంటే ఎక్కువ ఆనందముతో, ఆహ్లాదముతో, ఉత్సాహంతో ఉంది నేనే. ఇప్పుడు నా చెయ్యి తిరగబడిపోయింది, నా బ్రతుకు తల్లకిందులైపోయింది, నా స్థితి తారుమారైపోయింది. అందరికి విరోధమై, అందరికి వ్యతిరేకై, అందరూ గేలి చేసినట్టు త్రోసేసిన స్థితిలో ఉన్నాను. ఉన్నవన్నీ పోయాయి. వండుకు తింటానికి కూడా ఈరోజు సహించలేని స్థితిలో ఉన్నానని ఆ గోతులో కూర్చొని, ఆ బావిలో కూర్చొని కొన ఊపిరిలో ఎవరైనా వస్తారా? ఎవరు వస్తారులే, కాపరిని కాదు అనుకొని బయటకు వచ్చినప్పుడు కాపరు లేచి చూసిన నన్నెందుకు పట్టించు, పోతే పోయింది అనుకుంటాడు అని మనసులో అనుకున్న లోపే దొడ్డు కర్ర చేత ఆ గడ్డంతా, ఆ పచ్చదన్నమంతా కదిలించంగానే దేవునికి స్తోత్రం కలుగును గాక. నా దగ్గరకు వచ్చింది ఎవరో తెలుసా? ఎవరి చేతులు గజ్జలుంటాయి, ఎవరి చేతులు కర్ర ఉంటుంది, ఎవరు నన్ను ప్రేమించగలిగినో ఆ కాపరి నా దగ్గరికి వచ్చాడు. నీవు ప్రేమించిన ఆయన విడిచిపెడతాడా నిన్ను మనుషులు విడిచిపెట్టొచ్చు, బంధువులు విడిచిపెట్టొచ్చు. నువ్వు ఎవరికి సహాయం చేసావు, ఎవరికి మేలు చేసావు, ఎవరికి ఉపకారం చేసావు, ఎవరికి అండదండగా నిలబడ్డావో, ఈ రోజు నిన్ను చూసి నీ గురించే 100 మాటలు ఊరంతా ఊరేగించి చెప్తున్నా. బాధపడబాకు తల్లి, బాధపడబాకు తమ్ముడా. నీవు ఆయన ఆలోచనలో ఉన్నావు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆయనకి తెలుసు, నువ్వేమైనా ఆయనకి తెలుసు. నీకు దెబ్బే తగిలిందా, నీకు గాయమే జరిగిందా, రక్తమే చెమ్ముతుందా, ఎముకే ఇరిగిందా, శరీరం బలహీనమైందా, ఏది అయినా నా దేవుని నేత్రాలు నిన్ను వెతుకుతున్నాయి, నిన్ను వెతుకుతున్నాయి తల్లి. నువ్వు విడవబడ్డావు అనుకుంటున్నావు, నువ్వు విడవబడిన దానివి కావు. నేను నీకు ఒక పేరు పెట్టబోతున్నానని ప్రభు చెప్తుంటే, కొంత శోధన కాలము తప్పదు, కొంత ఇబ్బంది కాలము తప్పదు, కొంత నష్టకాలము తప్పదు, కొన్ని బాధపడే కాలం తప్పదు. అయినప్పటికీ నీ యావత్ బాధలో బాధ నందేవాడు వస్తున్నాడు నీకు సమీపంగా. నమ్మితే చపలు కొట్టి ప్రభుని మహిమపరచుదును గాక. నీ స్థితి మార్చేవాడు, నీ స్థానం మార్చేవాడు, నీ తలరాత మార్చేవాడు, నీ బ్రతుకులు మార్చేవాడు. హల్లెలూయా. మనుష్యుల దృష్టిలో మరుగవటం మంచిదే, మరక మంచిదే.
అప్పుడే టైడ్ వస్తుంది మన దగ్గరికి. అవాక్కయ్యే అద్భుతాలు. మరక మంచిదే. కొంతమంది వదిలిపెట్టడం కూడా, వాళ్ళు వదిలిపెట్టేదాకా ఈయన పట్టుకోం మనం. వాళ్ళు వదిలిపెడితేనే ఈయనంటే బాబు గారినా, చంద్రబాబు నాయుడు గారినా, మరి ఎవరిని? యేసయ్యను పట్టుకుంటానికి కొన్నిటిలో నుంచి నేను బయటికి ప్రభు తేబోతున్నాడు. హల్లెలూయా. ఆత్మదేవుడు చెబుతున్న మాట చెవులు కలిగిన వారు విందురు గాక. దేవుడు కొన్నిటిని, కొందరిని మీ తట్టు దేవుడు తిప్పబోతున్నాడు. హల్లెలూయా. కడవరి కాల ఉద్యమం సంఘములో రేపబడబోతున్నది. ఒక కడవరి కాల మహిమ మనం అనుభవించబోతున్నాం. నువ్వు విశ్వసించగలిగినట్లయితే కొన్నిటిని దేవుడు నీ తట్టు తిప్పబోతున్నాడు, కొందరిని దేవుడు నీ తట్టు తిప్పబోతున్నాడు. నా దేవుని మహిమ కొందరికి నీ ద్వారా చూపబోతున్నావు. నీ దేవుడు ఎవరో నువ్వు మాట్లాడబోతున్నావు. నీ దేవుని మహిమ గురించి మాట్లాడబోతున్నావు. నీ దేవుని శక్తి గురించి మాట్లాడబోతున్నావు. అన్ని భాషలతో మాట్లాడగలిగే వాళ్ళు ఆత్మస్వరముతో మాట్లాడదాము గాక. కాలములు, సమయాలు నా దేవుని వశములో ఉన్నాయి. ఆయన ఒకరిని తగ్గించినను ఒకరిని హెచ్చించే దేవుడు అన్నాడు. ఆరాధించు, రోషముతోనే ఆరాధించు. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా. ఎబ్బేజు గురించి మనందరికీ తెలుసు. ఎబ్బేజు అవుటివాడు. హల్లెలూయా. ఏడుపు కొట్టాడా అని వాళ్ళ అమ్మ పేరు పెట్టింది. ఎవరు ఏ పేరు పెట్టినా నా దేవుడు వాళ్ళ పేర్లు మారుస్తాడు. హల్లెలూయా. వాళ్ళు అంటున్నారు కుంటోడా, అవుటోడా, సొట్టోడా అంటుంటే నన్ను ఎందుకు అంటారు అనలా. అంటున్నారయ్యా అని యేసయ్య దగ్గరికి వెళ్ళాడు. అంటున్నారని యేసయ్య దగ్గరికి వెళ్ళాడు. యేసయ్య దగ్గరికి వెళ్తే యేసయ్య నా ఎబ్బేజ్కి ఏమని పేరు పెట్టాడు తెలుసా? ఒక ఊరికే ఆయన పేరు పెట్టాడు. ఎబ్బేజులో ఉన్న లేఖికులు అని పేరు పెట్టేశాడు. బెనోని అని పేరు పెట్టింది అమ్మ, ఏడుపు కొట్టోడా అని. మరి తండ్రి ఏం పేరు పెట్టాడు? కుడి చేతి పుత్రుడా. ఏం పుత్రుడు? కుడి చేతి పుత్రుడు. మన రాత మార్చటానికి సంఘము మనకు తల్లండి. ఈరోజు నువ్వు సంఘాన్ని అంటుకట్టుకుని ఉన్నావు కదా. పోరాటాలలో, ప్రతికూలతల్లో, బంధకాల మధ్యలో, అవమానాల మధ్యలో, వ్యాధి బాధల్లో అన్ని కోల్పోయి అన్ని పోగొట్టుకుని ఏమిటయ్యా నా జీవితం, ఏమిటయ్యా నా బ్రతుకు, ఏమిటయ్యా నా స్థితి అని కోటి ప్రశ్నలతో ఈ మధ్యాహ్నం దైవ సన్నిధికి వచ్చిన నీతో ప్రభు మాట్లాడబోతున్నాడు. కొన్నిటిని దేవుడు నీ తట్టు తిప్పబోతున్నాడు. నమ్మితే ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక రావు అన్న వాటిని రప్పించబోతున్నాడు. ఇక పొందలేమనుకున్న వాటిని పొందబోతున్నాడు. సాధించలేనన్న వాటిని సాధించబోతున్నాడు. ఒక మెరుపు వంటి వేగముతో దేవుని శక్తి నిన్ను కదిలించబోతున్నది. నమ్మితే, 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 నమ్మితే. కమాన్, కమాన్, కమాన్. మండించబడు, మండించబడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ సమయం ఆరంభం అవ్వబోతుంది. నీ కాలాన్ని ప్రభు ఆరంభించబోతున్నాడు. మర్రగై ఉండరు నా జనులని దేవుడు చెప్పాడు. చూచావా? నీ వెలుగులోకి వచ్చే దినాలు రాబోతున్నాయి. ఏ బిడ్డలను చూసి దుఃఖపడుతున్నావో, ఏ కొడుకును చూసి వేదన పడుతున్నావో, నిష్ప్రయోజనమైన వాళ్ళని, పనికి రాని వాళ్ళని, పాడైపోయిన వాళ్ళని బాధపడుతున్నావే, నీ దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? వాళ్ళ కొరకు కొన్ని ధనస్కాలను దేవుడు సిద్ధపరిచాడు. ఊహించలేని మార్పు వాళ్ళలో నువ్వు చూడబోతున్నావు. హల్లెలూయా. రోషం పొందామండి. దేవుని దగ్గరికి వచ్చిన అవును ఆమేనండి. జరగాల్సిన వాటిని ప్రభు జరిగిస్తాడు. ఈరోజు శత్రువు ఎంత బలవంతుడో వాడిని పొగిడే వాళ్ళం కాదండి. వాడి కంటే కొన్ని వందల వేల కోట్ల రెట్లు నా యేసయ్య బలవంతుడు.
హల్లెలూయా. నా తలరాత మార్చేవాడు, నా బతుకు స్థితి మార్చేవాడు, నా పరిస్థితిని మార్చేవాడు, మన సేవా తీరును కూడా దేవుడు మార్చబోతున్నాడు. ఒక పటిష్టమైన పరిచర్యలోనికి మన సేవను దాటించబోతున్నాడు. ఎవరితో అనుభవాలు తీరిపోయాయి, ఎరుకు అనుభవాలు తీరిపోయాయి. దేవుని కొరకు నిలబడుతున్న షకేము అనుభవంలోకి వెళ్ళబోతున్నాం. హల్లెలూయా. నమ్మకమైన వారికి దట్సాలంతే, పొంది తీరతాం. నా టైం వచ్చింది. చెప్పరా మీ పక్కన చేపట్టుకొని చెప్పు, నా టైం వచ్చిందని చెప్పు. సౌండ్ లేకుండా, శబ్దం లేకుండా చెప్పాలమ్మా. హల్లెలూయా. తమ్ముడు నీ టైం వచ్చింది, అయ్యా నీ టైం వచ్చింది. తీసుకుంటున్నారు కానీ ఇవ్వట్లా ఇల్లు. నీ టైం వచ్చిందని అనొచ్చుగా. ఆమేన్, ఇన్కమింగే కానీ అక్క నీ టైం వచ్చింది. మన సమయము ప్రతి దానికి అంటే ఏంటి అర్థం? మిగతాది నేను పూర్తి చేసుకోవాలా? ప్రతి దానికి సమయము కలదు. హల్లెలూయా. అనుభవజ్ఞుడు జ్ఞాని అనే సొలొమోను అంటున్నాడు కదా, ప్రతి దానికి సమయము కలదు. దేవుని కృప వలన గర్భిణిగా అయ్యా, 3 నెలలు వచ్చింది. ప్రసవం ఎప్పుడంటే లాగి పెట్టి కొట్టిద్ది లేడీ డాక్టర్. 9 అవ్వాలిగా, అయ్యింది. 8 అయిందిగా. ఈ రోజుతోనో రేపుతోనో 8 పోయి సమయం అయ్యింది. దేవుని సమయం కాబోతుంది. ప్రార్థనలు వృధా కావు దేవుని బిడ్డలారా. పిల్లలు పగలగొట్టుకొని కన్నీరు కాచి చేసిన విత్తనం యొక్క ప్రతిరూపాన్ని మీరు చూడబోతున్నారు. హల్లెలూయా. నా దేవుడు నిన్ను బయటికి తీయబోతున్నాడు. తన కృపలో నిలబబొట్టబోతున్నాడు. తన మహిమ నీ ద్వారా లోకానికి చూపించబోతున్నాడు. ఆ సమయాన్ని దేవుడు సిద్ధపరిచాడు. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును. గొర్రె దగ్గరికి వెళ్దామా? హల్లెలూయా. అసలు నాకంటే ముందుగా మీరందరూ రెడీ అయి ఉన్నారు, క్యారేజ్ కట్టుకొని గొర్రె దగ్గరికి వెళ్దామని. పైకి చూస్తే అంటుంది, కాపరేనా? ఏది నా కోసం వస్తాడా ఆయన? అన్నిటిని వదిలేసి ఆశతో ఆకాంక్షతో ఎదురు చూస్తున్న గొర్రెల మధ్యలో తోడేలు తిరుగుతుంటే వాటిని వదిలేసి నా దగ్గరికి వస్తాడా? హల్లెలూయా. ఒక్క సమరయ స్త్రీ కోసం రాగలిగిన దేవుడు ఆత్మపూర్లైన మన దగ్గర రాడా? జక్కయ్య అన్న కోసం చెట్టు దగ్గరికి వచ్చి రాయి అన్న దేవుడు మన దగ్గర రాడా అనుకుంది. మెల్లింగా ఆ జారుడు బండ మీద మెల్లింగా కిందకి దిగి, హల్లెలూయా. ఇక ఆ గొర్రె ఏం చేస్తుంది? తోక ఊపుతుంది. మనం ఏం చేసినా, మనం ఎలా చేసినా మన కాపురం మాత్రం మనం వదిలిపెట్టడబ్బా. ఏంటనుకున్నారు? హల్లెలూయా. కాపర కిందకి రావటం చూసి 7 చదురుకున్నాయి. ఏంటి లోపల ఏమేమి ఉన్నాయి ఎన్ని చదురుకునే కాపర చేతులు కర్ర ఉంది, బుర్ర పగలు కూడా ఎత్తాడు ఆయన. హల్లెలూయా. పైపెచ్చు ఎవరు జోలికి వెళ్ళగలదు వాళ్ళ జోలికి వెళ్ళి వాళ్ళు కుట్టొచ్చాం మనం. ఆ కుట్టిన సాగితే కాపర వెళ్తే మరి ఎక్కువ 2 దెబ్బలు కొడతారు మనల్ని. ఏదేమైనా సరే మనం చదువుకుంటాం, మంచిది అనుకున్నాయి. మొత్తం ట్రాఫిక్ క్లియర్ అయిపోయింది. ఒక్క గొర్రె మాత్రం అక్కడ, నాకు తెలుసు కాపరే, నువ్వు వస్తావు కాపరే, నాకు తెలుసు కాపరే, నువ్వు వస్తావు కాపరే. హల్లెలూయా. హల్లెలూయా. ఆ కాపరిని ఏం చేశాడు తెలుసా? ఎందుకు వచ్చావు నువ్వు? గుంపులో ఉండకుండా ఎందుకు వచ్చావే అని మన మీద కొట్టేస్తాం. ఇసుకలో నెత్తి మీద ఇసుక పోసుకొచ్చిన పిల్లలు ఏం చేస్తాం? ఎందుకు వెళ్ళావు అక్కడికి, నువ్వు ఎందుకు వెళ్ళావు అని దేవుని స్తోత్రం కలిగిన ఈ మీద గుద్దితే 2 గొట్టాల్లో నుంచి 2 ప్రత్యక్షాలు రావాల్సిందే. ఎందుకంటే ఎతికి ఉన్నాడు. కాపరి మధ్యరాత్రిలో లేచాడండి. మధ్యరాత్రిలో లేచి దాన్ని ఏం చేశాడు తెలుసా? ఆ చీకట్లో ఏం చేస్తాడు? దాన్ని పట్టుకొని, నేను చెప్తాగమ్మా, ఎందుకు తొందరపడుతున్నారు? హల్లెలూయా. దాన్ని తీసుకొని భుజాల మీద వేసుకున్నాడు. కాలుతో తన్నాల్సిన దాన్ని ఏం చేశాడు? హల్లెలూయా. మన స్థానం ఎక్కడో తెలుసా? ఎక్కడెక్కడ మన స్థానం? నా యేసయ్య భుజాల మీద బెన్యామీన్ అంట ఆడుకునేవాడంట. ఎక్కడ ఆడుకునేవాడు? యేసయ్య భుజాల మీద. దేవుని స్తోత్రం కలుగును గాక. నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా
నీవే నా మల్చి పడదామా ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మల్చి కాపరి. పెట్టినాను పాట పెట్టి, నీవే నా మల్చి. అందరూ కలిసి కళ్ళు మూసుకొని, నీవే నా మల్చి కాపరివి, దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివే. నాన్న పాట శబ్దం వినపడట్లేదు నాన్న, నడిపింపు ఇబ్బందిగా ఉంది. నన్ను నీవు మరువాని దేవా, నీవే నా మల్చి కాపరివి, నీవే నా మల్చి కాపరివి, నీవే నా మల్చి. అయ్యా నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చెయ్యి వీడువాక. నన్ను క్షమించి పెట్ట దేవుడు కాదయ్యా. ఎన్ని పర్యాయాలు నిన్ను కాదనుకొని, నిన్నొద్దనుకొని ఎక్కడికో వెళ్ళిపోయిన నన్ను నీవు ప్రేమించిన ఎల్లప్పుడూ చెయ్యి అంతము వరకు కాపాడేవా, అంతము వరకు నీవే నా మల్చి అయ్యా, నీవే ప్రధాన కాపరి నీవు నాకై ప్రత్యక్షమగువా గడియలో. అన్నిటికీ మరుగైపోయి అందరిని కాదనుకొని ఎక్కడో మరుగైపోయిన నా దగ్గరికి ప్రధాన కాపరి నీవు నాకై ప్రత్యక్షమగువా గడియలో. నన్ను నీవు అమ్మా చెప్పాలా తల్లి, నన్ను నీవు అయ్యా, నన్ను నీవు నన్ను నీవే 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 నా మల్చి కాపరివి, నీవే నా మల్చి కాపరివి, నీవే నా మల్చి కాపరివి, నీవే నా మల్చి కాపరివి, నీవే నీవే చెప్పాలమాట చెల్లి, చెప్పమాట తల్లి, చెప్పమాట ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మల్చి కాపరివి, నీవే నా మల్చి కాపరివి, నీవే నా మల్చి కాపరివి, నీవే నా మల్చి కాపరివి, నీవే నీవే
నీవే నీవే నీవే నీవే నీవే నీవే నన్ను కాపాడుము నీవే నీవే నా మంచి కాపరివి దారి తప్పిన నన్ను నీవు వెతకి వచ్చి రక్షించితివే నిత్య జీవం నిశ్చితకయ్యా. ప్రైజ్ ది లార్డ్. ఎవరికి కనబడని స్థితిలో హద్దులు దాటి నియమాన్ని దాటి నిబంధన దాటి ప్రేమను మరిచి సహవాసాన్ని విడిచి కృపకు దూరమై నువ్వు ఎక్కడ పడ్డావో, ఎక్కడ ఉండిపోయావో, నిన్ను బయటకు తీసే వాళ్ళే లేకపోవచ్చు, నిన్ను పట్టించుకునే వాళ్ళే లేకపోవచ్చు, నీ కేక ఎవరికి వినబడకపోవచ్చు. అదుగో కాపరి నీ వద్దకు వచ్చాడు. హల్లెలూయా హల్లెలూయా. వచ్చేసాడు కాపరి, వచ్చేసాడు కాపరి. ఉదాలకు ఎత్తుకొని హల్లెలూయా జారుతూ ఎక్కలేక కాలు సడలి కాపరి వంటి నిండా దెబ్బలే. నిన్ను భుజానికి ఎత్తుకొని నా దేవుడు తన శరీరం అంతా నలకొట్టుకుంటూ ముళ్ళగుచ్చుకున్నా, పాకుడు చేత కాళ్ళు జారుతున్నా, కాళ్ళే తగులుతున్నా వదిలిపెట్టలేదండి. నేను తీయలేను దీన్ని అనుకోలేదండి. నా వల్ల కాదు అని నా యేసయ్య చేతులు ఎత్తలేదండి. పైకి తీసుకొచ్చి వెన్నెల వెలుతురులో హల్లెలూయా తన గాయము నుండి రక్తం స్రవిస్తూ ఉంటే, గాయము నుండి రక్తం స్రవిస్తూ కాలు గడగడ వణికిపోతున్న నొప్పికి శరీరం అంతా కూడా వణుకుతూ ఉంది. హల్లెలూయా హల్లెలూయా. వస్తూనే నూనె సంచి తెచ్చాడు. నూనె సంచి లేకుండా కాపరి బయటికి రాడు. నూనె సంచి తెచ్చాడు. నూనె సంచి ఓపెన్ చేసి నూనెతో పోసి హల్లెలూయా ఎక్కడ గాయం ఉందో ఆ గాయం మీద అలాగూ చెయ్యి వేయంగానే ఆ రక్తం గడ్డగట్టుకుపోయింది అక్కడ. హల్లెలూయా. వణుకుతున్న కాళ్ళు, వణికిపోతున్న శరీరం అంతా కూడా ఊపిరి పీల్చుకుందంట. ఆ తల మీద నూనె రాసి, ఒంటి నిండా నూనె రాసి హల్లెలూయా కాపరి గొర్రెను దగ్గరగా తీసుకొని, ఎందుకు వెళ్ళావే అక్కడికి, ఎందుకు దెబ్బలు నీకు, ఎందుకు రక్తం నీకు స్రవిస్తుందని గుక్క పెట్టి కాపరి ఏడ్చి పైకి లేసి దొడ్డు కొర తీసుకుని ఒక్కడు బీకాడంతే. రాసేది ఆయనే, కోసేది కూడా ఆయనే. కొడితే కొట్టాడు కానీ గుంపులోకి వెళ్ళి పడింది. ఎప్పుడైనా ఆ పక్కన గొర్రె కొంతమందికి దొడ్డు కర్ర వాడతాడు కానీ వాడాలి కూడా. ఆయన ప్రేమను చూసాము, ఆయన దొడ్డు కర్ర కూడా చూడాలి మనం. కాపురం ఇంకో రోజు కొడితే దానికి అర్థమయ్యేది కాదు. ఆ పూట 2 బీగితే గంపలో గుంపులో వెళ్ళి మెలకుండా కూర్చుంది. ఎక్కడికి వెళ్ళొచ్చో ఊరిని అట్ట వెళ్ళొచ్చానంటుంది. కాపరికి దానికే తెలుసు. కానీ నూనెతో హల్లెలూయా తన తల అంటటం వలనంట, ఆ తల అంటబడిన గొర్రె అంట ఒక వెళ్ళి ఇక్కడ పచ్చిగిలో మెయ్యి అందనుకోండి, మేస్తున్నప్పుడంట కొన్ని కీటకాలు కొన్ని పురుగులంట కపకపకపక వచ్చి ముక్కుల్లో నోట్లు దూరిపోతాయంట. అవి దూరిన దగ్గర నుంచి అదేం చేస్తుందంటే మందలో నడవలేదంట. మందలో నడవకుండా ఏ చెట్టుకి వెళ్ళి తల గుద్దుకుంటూ ఉంటుందంట, మొహాన్ని రాసుకుంటుందంట. అందుకే నూనెని తల మీద అంటటానికి ఇది ఒక స్పెషల్
అనాయింటింగ్ కూడికగా దేవుడు మార్చాడు. నీ తల మీద దేవుడు నూనె పొయ్యబోతున్నాడు. హల్లెలూయా. సీసాలో ఉన్న నీ నూనె, తిత్తులో ఉన్న నేను, పాత్రలో ఉన్న నూనె కాదు, కొమ్మును దేవుడు తైలముతో నింపాడు. ఈ దట్టి కొమ్మును ఏం చేశాడో తెలుసా? నూనెతో నింపాడు. నింపి ఈ రోజు దేవుని బిడ్డలారా, వాక్యము చేత ఒక్కొక్కరి మీద నూనె పడబోతున్నది. ఒక్కొక్కరు అనాయింటింగ్ చేయబడబోతున్నారు. ఒక్కొక్కరు అభిషేకం పొందబోతున్నారు. ఆ అభిషేకం పేరే ఆత్మాభిషేకం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వేదిక మీద నిలబడినప్పుడే ఒక స్లిప్ నా దగ్గరికి వచ్చింది. ఆత్మలోని ఈ రోజు నువ్వు మాట్లాడబోతున్నావో బాబు అని అమ్మగారు ఒక స్లిప్ నా దగ్గరికి పంపించారు. నేను సిద్ధపరిచే వర్తమానము, ఈ రోజు ఇక్కడ ప్రకటించబడే వర్తమానము దైవజనురాలికి ఆల్రెడీ దేవుడు బయలుపరిచాడు. ఈ రోజు ఇక్కడ ఆత్మతో మనం నిండబోతున్నాం. ఆత్మలో మనం పొదగబోతున్నాం. ఆత్మలో మనం అభిషేకించబడబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు ఏ రీతిగా అభిషేకించబడ్డాడు? సౌలు మీద ఉన్న అభిషేకము సీసాల్లో ఉన్న అభిషేకం, సీసాల్లో ఉన్న అభిషేకం. కానీ దావీదు మీద ఉన్న అభిషేకము కొమ్ము, గుర్రపోతు కొమ్ము చేత. గుర్రపోతు అంటే తెలుసా? గొర్రె కాదు, గుర్రపోతు. తెలుసా నాన్న? తెలుసమ్మా? చూపించు ఎక్కడుందో. గుర్రపోతు అంటే అదే 92వ కీర్తనలో అనుకుంటా. చూడండి, 92వ కీర్తనలో ఒక మాట ఉంటుంది. అది ఏం కొమ్మది? గుర్రపోతు. గుర్రపోతు అంటే తెలుసా? సరే, 92లోకి రావాలిగా మీరు. మీరు కాదమ్మా, కొంతమంది తిప్పుతున్నారు బైబిల్. తిప్పే ప్రయత్నం వల్ల వాళ్ళకి 92వ కీర్తన దొరకాలని మీరు ప్రార్థన ముఖులై ఉండండి చాలు. వచ్చిందమ్మా, ఇక్కడ గుర్రపోతు కొమ్ము వచ్చింది. కానీ వెనకాల కొంతమంది అంటున్నారు, వాళ్ళు మళ్ళా మన స్థాయికి వచ్చేలోకు. ఓకేనా? వచ్చినట్టేనా అందరూ? ఏమిటి మీ మౌనవ్రతం? వచ్చినట్టేనా మనం? ఓకే, అక్కడ చదవండి మాట. ఎట్లా ఎత్తాడంట? గుర్రపోతు కొమ్ము. గుర్రపోతు అంటే గుర్రానికి ఏనుగుకి మధ్యలో ఉంటుంది. అది గుర్రానికి ఏనుగుకి మధ్యలో ఉంటుంది. మన బెజవాళ్ళ లేవే, మన బెజవాళ్ళ మామూలు గుర్రాలే లేవు. ఏనుగు అంత ఆకారం ఉంటుంది వెనకాల. కాదన్నా, కాదు. నేను చెప్తాను. సిస్టర్ ఉన్నారు కదా, గూగుల్ అమ్మ సిస్టర్, ఆమెను అడిగితే ఈయన చెప్పిద్దాం మీకు. మొత్తం మూట కట్టుకొని తిరుగుతుందామా? గూగుల్ అమ్మమ్మ. ఎవరు ఎవరు అని మీరు వెతుకుతున్నారు. ఇంక నేను చెప్పను. మీకు సమాచారం తెలియాలంటే ఆమెను అడగండి. గూగుల్ మ్యాప్, ఆ గూగుల్ ఉంటే చూసారా, ఆమెను అడిగితే బుట్టల బుట్టలు చెప్పిద్ది. వెనకాలేమో ఏనుగు ఆకారంలో ఉంటుంది, ముఖం చూస్తే గుర్రంలాగా ఉంటుంది. దానికి ఒక్క కొమ్మే ఉంటుంది. దానికి ఒక్క కొమ్మే ఉంటుంది. అది బరిలో దిగి నిలబడింది అనుకోండి, సింహాన్ని ఎగరగొట్టిద్ది. ఒకవేళ ఏనుగు వచ్చిందో తోక ముడుచుకుని వెళ్ళిపోవటమే. దాని వేగం అంట సాధారణమైన వేగం కాదు. రూపం చూస్తే ఎంత ఉందో, కానీ అది పరిగెత్తుతుంటున్నప్పుడంట ఇలా పెట్టుకొని పరిగెత్తిద్దంట. అది వస్తే కేల్ ఖతం, దుకాన్ బంద్. దాన్ని మన భాషలో ఏమంటారంటే యూనికాన్ అంటారు. అర్థమైందా? ఇప్పుడు ఆ పేరు పెట్టి కొట్టన్నామని. బైక్ ఉందో చూసారు, యూనికాన్ బైకు. ఆ యూనికాన్ అనే దాన్నే తెలుగులో గుర్రపోతు అంటారు. హల్లెలూయా. ఇప్పుడు గుర్రపోతు, హల్లెలూయా, గుర్రపోతు కొమ్మును విరిచాడు. అంత బలమైన జంతువు యొక్క కొమ్ము కూడా విరిచి ఆ కొమ్ము నిండా సమయాల అభిషేకాన్ని నింపి ఆ అభిషేకాన్ని తీసుకొని యెషయా ఇంటిలోకి వచ్చి యెషయా ఇంటి వాళ్ళకి సవాలు విసురుతున్నాడు. దేవుడు కోరుకున్న వాడు ఎక్కడున్నాడు? హల్లెలూయా. ఆ గుర్రపోతు కొమ్ము దేవుని బిడ్డలారా 2 నుంచి 3 అడుగులు ఉంటుందంట. అది 2 నుంచి 3 అడుగులు. మన మేకను పట్టుకున్న ఊరికినే దాని కొమ్మును పట్టుకున్నా,
ఒక్క ఇసురితే 3 రోజులు జెండు బాం రాసుకున్నా నేను. మేకపిల్ల నాన్న బాగుంది కదా అని కొంచెం ఫోటో తీస్తానంటే నిలబడ్డా మేకపిల్ల పక్కన. కొంచెం స్టైల్గా ఉంటుందని కొమ్మును పట్టుకున్నా. ఎవరు పట్టుకోవాలో మనకెందుకు, బైక్ పట్టుకుంటే చాలు కదా. మరి గుర్రపోతు యొక్క కొమ్మును పట్టుకుంటాం అంటే వేటకాడ కూడా దాన్ని సాధు చేయలేడంట. అందుకే 2 వీలర్లు అన్నిటికీ రాజు ఏదో తెలుసా, ఈయనకని ఎంత ఉంటుందో తెలుసు, ఎంత ఉంటుంది అని. హల్లెలూయా. సరదాగా షెడ్కి తీసుకెళ్తేనే 3000 కట్టించుకొని బయటికి మోపుతాడు దాన్ని. మీ బళ్ళు మామూలు బళ్ళు వెళ్ళి అనుకోండి, దేవుని స్తోత్రం 1000-2000తో బయటకు వస్తాయి. 3000 నుంచి పైనే. అది బండి. అది చూసారు ఇంత ఉంటుంది. నేను అదే కొనుక్కున్నా, గుర్రపోతే కొనుక్కున్నాను. వరద వచ్చి మొత్తం మునిగింది. మొత్తం లోపలికి వెళ్ళిపోయి నీళ్ళు వెళ్ళిపోయి బయటికి తీసుకొద్దండి. ఇప్పుడే మాతో ఒక రకంగా అరుస్తుంది అది. ఒకప్పుడు గుర్రపోతలా గరిసేది, ఇప్పుడు గాడిదలా గరుస్తుంది అది. అయినా నిన్ను వదిలేదే లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. అమ్మా ఒకసారి చేతులు ఎత్తు స్తోత్రం చెప్పండి. గడ్డ కింద స్టాండ్ ఎందుకు వేశారు మీరు? ఒకసారి ఏది 2 చేతులు కదిలిచ్చి చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు మనం వర్తమానంలోకి వెళ్దాం. అమ్మా. నేను ఇప్పటివరకు జస్ట్ ఇంట్రొడక్షన్, అసలు వాక్యంలోకి వెళ్ళలేదుగా. నూనెతో నన్ను అభిషేకించి ఉన్నావు. ఆ మాట అర్థం ఏంటంటే నన్ను నా యేసయ్య అభిషేకించి ఉన్నాడు. ఈ 2 రోజుల ప్రత్యేకమైన కూడికల్లో ఈ 2వ రోజు మధ్యాహ్నపు సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను దేవుడు తన పని కొరకై, తన సాక్ష్యము కొరకై, తన ప్రజల రక్షణ కొరకై, అనేక జనుల మధ్య నిన్ను సాక్షిగా నిలబెట్టడానికి నా దేవుడు నిన్ను అభిషేకించి ఉన్నాడు. హల్లెలూయా. రోగం కొరకు, రొప్పు కొరకు, బాధ కొరకు, అప్పుల కొరకు, శోధన కొరకు, పెళ్లిల కొరకు, పెటాకుల కొరకు కాదు, ఆయన పని కొరకు నన్ను అభిషేకించుకున్నాడు. అభిషేకము పొందిన వారే దేవునికి స్తోత్రం చెప్పుదురు గాక. హల్లెలూయా. ఎవరు నూనె పెట్టినా పెట్టపోయినా వాక్యం ఎక్కడికి వస్తుందో ఆ వాక్యముతో అభిషేకం అక్కడికి వచ్చినట్లే. నన్ను దేవుడు అభిషేకించి ఉన్నాడు. చెప్పండి. ఇది మానవ స్వరం. దైవ స్వరం చెప్పండి. ఇప్పుడు దైవ స్వరం ఏంటి? మానవ స్వరం అంటే పెదాలతో నన్ను దేవుడు అన్నారు. ఇప్పుడు ఆత్మస్వరం ఎక్కడి నుంచి వచ్చింది? ఆగండి, నేను రిమోట్ పెడతాను. హల్లెలూయా. ఉన్నత శిఖరము నీ పిల్లలు ఎక్కటానికి నీ పిల్లల దేవుడు అభిషేకించి ఉన్నాడు. ఉన్నతమైన కార్యాలు, పరాక్రమ కార్యాలు చేయటానికి దేవుడు నన్ను అభిషేకించున్నాడు. ఈ చేతిని దేవుడు అభిషేకించాడు, ఈ కళ్ళను దేవుడు అభిషేకించాడు, ఈ నోటిని దేవుడు అభిషేకించాడు, ఈ పాదములను దేవుడు అభిషేకించాడు. yes హల్లెలూయా. నా కుటుంబాన్ని దేవుడు అభిషేకించి ఉన్నాడు. హల్లెలూయా. నా కుటుంబ పరిస్థితుల మీద దేవుని అభిషేకం పని చేయబోతుంది. అంచెలంచెలుగా దేవుని అభిషేకపు తాకిడి అనుభవించబోతున్నాం. అభిషేకము పని చేయబోతుంది. అభిషేకం ఉన్నవాడు ఎక్కడికి వెళ్ళినా అక్కడికి దేవుని తోడు ఉంటది. హల్లెలూయా. దేవుని అభిషేకం ఉన్న వాళ్ళు ఆరాటం వేరుగా ఉంటుందండి, వాళ్ళ ఆరాధన వేరుగా ఉంటుందండి, వాళ్ళ పరిచర్య వేరుగా ఉంటుందండి, వారి ఆశ్వాసం వేరుగా ఉంటుంది. చాలదు అభిషేకించబడిన వారు ఆత్మలో అల్లాడుదురుగాక. హల్లెలూయా. బిడ్లారా, నువ్వు ఆరాధించటానికి అలిసిపోతే కుదరదు. ఇవి అలిసిపోయి ఆరాధనలో శుతిమెత్తంగా సుఖంగా ఉండటానికి వచ్చిన ఆరాధనలు కాదు. చేతులు చిట్లాలి, ఏళ్ల మధ్య నుంచి రక్తం రావాలి. హెబ్రీ పత్రికలో చెప్పబడుతుంది కదా, మోకాళ్ళ నుండి రక్తము కారునంతగా ఒక పోరాటం ఇక్కడ జరగాలి. అనాయింటింగ్ మీ మీదకి రావాలి, అభిషేకం రావాలి, అభిషేకం పొందాలి.
సరిపోద్దా చెల్లి? నీతో ఉన్న వాళ్ళు చెలరేగిపోతుంటే నువ్వు మొద్దులాగా కూర్చున్నావు. కదులో కదులో, దేవుని స్తుతించు. yes 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 హల్లెలూయా 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 హల్లెలూయా. ఏమని బిడ్డలారా, స్తుతించండి, స్తుతించు స్తుతించు స్తుతించు. చెప్పలు కూడా దాన్ని స్తుతించు, స్తుతించండి. కమాన్ కమాన్ కమాన్. ఓరి స్తుతి 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 స్తుతించాలి, స్తుతించండి. ఎవరి బిడ్డలారా, స్తుతించండి, స్తుతించు 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 స్తుతించు. ఎస్ 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 స్తుతించాలి స్తుతించాలి స్తుతించాలి. ఎలో రోషబల రకోలో షైదల రిమన తుమన తులరగడవర బషబల బాబా రిమమల రమన తులందర గలవల బాబా. హల్లెలూయా హల్లెలూయా. స్తుతించు స్తుతించు. ఒక బలమైన శక్తి, ఒక బలమైన శక్తి, బలమైన శక్తి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతించున్నానా? స్తుతించండి స్తుతించండి స్తుతించండి. యా కుమ్మరించండి, ఆత్మ కుమ్మరించండి, ఆత్మ కుమ్మరించండి. మొదటి శతాబ్దంలో ఒక మేనగది వలె ఈ సహవాసం మారిపోతుంది. అదిలో 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 ఆత్మ చదలాడుతుంది. హల్లెలూయా హల్లెలూయా. నా దాహము తీరాలి ఈరోజు, నా ప్రాణము ఈరోజు దేవుని కొరకు మండాలి. చల్లబడిపోయిన వారులారా, చప్పబడిపోయిన వారులారా, రోషము పోనుదురుగాక, రోషము పోనుదురుగాక. మాట్లాడు మాట్లాడు. ఒడిగా వచ్చే మాటలు వదిలిపెట్టద్దు. నాలుకలు మండించబడుతుంది, పెదాలు కాల్చబడుతున్నాయి. హల్లెలూయా. దర్శనాలు చూసేవారుగా, దేవుని కొరకు వాడబడేవారుగా, దేవుని కొరకు పని చేయవారుగా. హల్లెలూయా చెడ్డమా. హల్లెలూయా. జలముల మీదంట దేవుని ఆత్మ ఏం జరిగింది? ఆకారం వచ్చింది. నీకు ఒక ఆకారం రావాలి, దైవికమైన పోలిక నీలోకి రావాలి. దేవుని యొక్క స్వరముగా నీ స్వరము మారాలి. దేవుని యొక్క నాలుక వల్ల నీ నాలుక మారాలి. నువ్వు మాట్లాడుతుంటే నిన్ను చూడాలి కొందరు. నిరాకారం ఆకారం అవును గాక, శూన్యము వెలుగవును గాక. ఇది జరుగుతుంది ఇక్కడ. హల్లెలూయా హల్లెలూయా. నాకు ఒక ఆకారం రాబోతుంది. ఆత్మ ఎవరి మీద ఉంటుందో వాళ్ళ ఆకారాలు మారుతాయి, వాళ్ళ రూపాలు మారుతాయి. నిన్ను చూడాలంటే ప్రజలు భయపడతారు. ఎందుకంటే అనాయింటింగ్ పొందిన వాడు వస్తున్నాడంటే ప్రజలు చూడటానికి వెరచి పారిపోయారంట. ఈరోజు కేవలం మీద కొన్నిటికి పరిమితం అయిపోయా, కొంత మట్టుకి ఆగిపోయా, ఆ సరిహద్దుల్లోనే వండిపోతున్నా. నా దేవుడు కొన్ని సరిహద్దులు ఎత్తేస్తున్నాడు. ఈరోజు కొన్ని కంచెలు లేపుతున్నాడు ఆయన. నువ్వు మాట్లాడితే ఒక ప్రపంచనం, నువ్వు పరిచయం చేస్తే ఒక ప్రభావము నీలో కనబడబోతున్నది, నీలో కనబడబోతున్నది. నువ్వు నూతన పరచబడుతున్నావు, నూతన పరచబడుతున్నావు, నూతన పరచబడుతున్నావు. హల్లెలూయా
హల్లెలూయా. కొత్త తైలముతో నేను అంటబడి ఉన్నా. నిన్ను చూచు వారందరూ నీకు క్రొత్త మనసు రావటాన్ని చూచి అంటారు కదా, ఏ సౌలు ప్రవక్తల్లో ఉన్నాడా? ఒక గాడిదల కాసే వ్యక్తి మీదకి కేవలం సీసాతో ఉన్న అభిషేకం వస్తేనే ప్రవక్తల్లో చేరి ప్రవచిస్తున్నాడంటే ఈ రోజు కొమ్ము చేత ఒక బలమైన కొమ్మిది ఈ మినిస్ట్రీని దేవుడు ఒక కొమ్ముగా ఆశీర్వదించాడు. ఈ కొమ్మలో ఉన్న తైలం మీదకు వస్తూ ఉండగా హల్లెలూయా, సూపర్ న్యాచురల్ పవర్ విడుదలవుతుంది. హల్లెలూయా. ఆనంద తైలముతో నిన్ను అభిషేకించి ఉన్నప్పుడు నీ సహోదరుల కంటే ఒక హెచ్చైన స్థితిలోకి రాబోతున్నా. నిన్నెవరు పట్టుకోకపోవచ్చు, పైకి లేపటానికి నిన్నెవరు భుజము తట్టకపోవచ్చు. నా దేవుని అభిషేకం మన మధ్యలోకి వచ్చింది. నా దేవుడు నిన్ను పట్టుకోబోతున్నాడు. ఓ, అదిగో మేఘము కదలాడుతున్నది, అదిగో మేఘము కదలాడుతున్నది. దేవదూతల పరిచర్య ఇక్కడ జరుగుతున్నది. హల్లెలూయా. క్రొత్త తైలముతో దేవుడి మీద అభిషేకం ఇచ్చాడు. హల్లెలూయా. పరిచర్య వ్యత్యాసాన్ని ఈ వర్తమానాల ద్వారా మీరు అనుభవించబోతున్నారు. నీ పాటలో స్పష్టంగా కనబడబోతుంది దేవుని అభిషేకం. నువ్వు అభిషేకించబడ్డావన్న సంగతి కొందరు గుర్తించబోతున్నారు, కొందరు గ్రహించబోతున్నారు. నీ మీద అభిషేకం ఉందని కొంతమంది ఆలోచన చేయబోతున్నారు. మండాలి మండాలి మండాలి. హల్లెలూయా. పాతదొద్దు, కొత్త అభిషేకం. పాతదొద్దు, కొత్త అభిషేకం. న్యూ అనాయింటింగ్ నేను పొందేదను గాక. హల్లెలూయా. ఆత్మ ఎక్కడికి వస్తే అక్కడ స్వతంత్రత. ఏ పరిస్థితుల్లో ఎవరి కింద, దేని కింద, ఏ కాడి కింద ఇక మీదట నువ్వు బానిసగా ఉండవు, బానిసగా ఉండవు. పరిపాలించే వ్యక్తిగా దేవుడు నిన్ను మార్చబోతున్నాడు. నాపై ఉన్న అభిషేకం కొందరు చూడబోతున్నారు, నీలో ఉన్న అభిషేకాన్ని కొందరు అనుభవించబోతున్నారు. yes Lord, హల్లెలూయా. ప్రజల మధ్యలోకి వెళ్తున్నప్పుడు, బంధువుల మధ్యలోకి వెళ్తున్నప్పుడు, నీ ప్రాంతానికి వెళుతున్నప్పుడు నీలో ఉన్న అభిషేకము కొన్ని దయ్యపు, పిశాచ, వశీకరణ, మాంత్రిక, తాంత్రిక శక్తుల యొక్క ప్రభావం. ఓ ఓ ఓ ఓ. హల్లెలూయా. ఎవరికి భయము కలగాలో వారికి భయము కలుగును. ఎనాంటింగ్ ఉంటే చాలు. అభిషేకం కొరకు పునిగులాడండి, అభిషేకము కొరకు ఆరాట పడండి, అభిషేకము కొరకు ఆకలి కలిగి ఉండండి, అభిషేకము కొరకు దేవుని కొరకు ఆసక్తి కలిగి ఉండండి. అభిషేకం అసాధారణంగా మందిరం మీద దేవుడు కుమ్మరిస్తున్నాడు. యవ్వనులు దేవుని కొరకు సాధనాలుగా తీయబడబోతున్నారు. యవ్వనులను దేవుడు ప్రత్యేకించుచున్నాడు.
ఆపుకుంటామే నాన్న భాషలు. నీ నాలుకలు దేవుడు విభజిస్తున్నాడు కదా, నీ పెదవుల మీద దేవుడు దయారసాన్ని పోస్తున్నాడు కదా. లోపల నుండి ఒక అగ్ని ఏదో నిన్ను పైకి రేపుతుంటే భగ 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 మంటూ బలిపీఠాలు మండాలి, బలిపీఠాలు మండాలి, బలిపీఠాలు మండాలి. ఆపదు, ఆపుకోవద్దు. ఉచ్చరించు, ఉచ్చరించు, ఉచ్చరించు. అదిగో అదిగో కొత్త భాషలు, కొత్త భాషలు. ఆశపడిన నిన్ను తాకుతున్నాడు ఆయన, తాకుతున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మూలుగులు దాటి మహిమకరమైన స్వరాన్ని దేవుడిస్తున్నాడు. భాషలతో ప్రార్థించు, భాషలతో పాడు, భాషలతో పరిచర్య చేయి. ఆత్మలో ఆనందించటం నేర్చుకో, ఆత్మలో ఆనందించటం నేర్చుకో. ఎస్ ఎస్, కొత్త తైలం, కొత్త తైలం, కొత్త తైలం. నీ శక్తి నాకు కావలసినదని ప్రభువా నీవు ఎరుగుదవు. పరిశుద్ధాత్ముడా శక్తిని పంపుమయా, పరిశుద్ధాత్ముడా శక్తిని పంపుమయా. లోకాశలతో పోరాడి నేను సాతాను శక్తిపై జయము పొందా. ధీరులై నీ సేవ చేయుటకు అభిషేకించుమయా. నీ సేవ చేయుటకు అభిషేకించుమయా. పరిశుద్ధాత్ముడా శక్తిని నాకిమ్ము. ఎవరు కళ్ళు తెరవద్దు, ఎవరు కళ్ళు తెరవద్దు. మోకాల మీదకి రాగలిగితే, మోకాల మీద ఉండగలిగిన మోకాల మీదకి రండి. ఈ శక్తి నాకు కావలసినదని ప్రభువా నీవు ఎరుగుదవు. ఈ శక్తి నాకు కావలసినదని ప్రభువా నీవు ఎరుగుదవు. చెప్పాలి. ఈ శక్తి ఎవరు చూడదు, ఎవరు చూడదు. ప్రభువా నీవు ఎరుగుదవు. ఈ శక్తి నాన్న అది పెట్టున్నాను, అది ఉంటేనే మనకు నడిపి కోసం. వరదానములు రగులుకొని మేము వాక్యంలో ఎదుగుటకు. వరదానములు రగులుకొని మేము వాక్యంలో ఎదుగుటకు. కడవరి వర్షము మా మీద కుమ్మరించును దేవా. కడవరి వర్షము మా మీద కుమ్మరించును దేవా. పరిశుద్ధాత్మా శక్తిని పంపుమయా. పరిశుద్ధాత్మా శక్తిని
పంపుమయా పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా శక్తి పంపుమయా నీ శక్తి నాకు కావలసిన ప్రభువా నీవు ఎరుగుదవు నీ శక్తి నాకు కావలసిన ప్రభువా నీవు ఎరుగుదవు నీ శక్తి నాకు కావలసిన ప్రభువా నీవు ఎరుగుదవు నీ శక్తి నాకు కావలసిన ప్రభువా నీవు ఒక విద్యుత్ శక్తిలాగా మూడు తెరుపు చెప్పు, నాకు అభిషేకం కావాలయ్యా. కొత్త తైలముతో నేను అభిషేకించబడాలి, కొత్త తైలముతో నేను అభిషేకించబడాలి. నీ శక్తి నాకు చెప్పండి. నీ శక్తి నాకు కావలసినదని ప్రభువా, ఓ ప్రభువా, ప్రభువా నీవు ఎరుగుదవు. మొదటి దినములలో జరిగినట్లు ఆశ్చర్యాన్ని జరిగించు మా సంఘములో, ఆదిలో జరిగిన విధములుగా గొప్ప శక్తిని ఉన్నాయా, గొప్ప శక్తిని ఉన్నాయా. హల్లెలూయా, హల్లెలూయా. కూర్చుందామా? హల్లెలూయా. ఆశపడదాం. తల్లి మౌనంగా ఉండొద్దు. వాక్యమయ్యేలోపే కొత్త తైలముతో నేను అభిషేకించబడి ఈ మొదటి సెక్షన్ పూర్తవ్వాలి. నీ మనసులో తపన ఉండాలి. నన్ను అభిషేకించయ్యా, నన్ను అభిషేకించి చెప్పాలి మాట. నన్ను అభిషేకించండి. నీ ఆశ అదైతే ఇక్కడి నుంచి ఒట్టిగాను వెళ్ళవు, ఒట్టిగాను వెళ్ళవు, ఒట్టిగాను వెళ్ళవు. హల్లెలూయా, హల్లెలూయా. 3 సెక్షన్లు పెట్టుకుందాం. ఒక్క సెక్షన్కి అసలే నేను ఇంకనూ మొదటి ఉపోద్ఘాతములోనే ఉన్నా. 3 సెక్షన్లు. ఊరికి తృప్తి కోసమని ఆమెను అనరమ్మా. పొద్దు నుంచి మీరు ఉన్నారని నాకు తెలుసు కదా. ఏదో నేను సాటిస్ఫాక్షన్ కోసం ఉందామంటే గుర్రపో తూగినట్టు పోగాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తమ్ముడు చదవచ్చా? చదువా? ఎక్కడున్నాం మనం? వాళ్ళు చెప్పు. ఈ లైన్లో ఉన్నాం. మరి ఆ పేపర్ ఎప్పుడు చదవాలి? నేను ఈ పేపర్ ఎప్పుడు చదవాలి? ఇంకో పేపర్ కూడా ఉంది, ఇంత ఉంది. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? నువ్వు నీతో తలంటి ఉన్నావు. నాకు సంస్కృతం నాన్న, తెలుగు అర్థం కాదు.
పైన పల్లవిలో ఉన్నా. మీకు వచ్చే చదువు? నేను ఇంగ్లీషా తెలుగా? ఇంగ్లీషా. నీతో నాకు పని లేదు. నీకు అందరు ఇంగ్లీష్ వాళ్ళే కూర్చున్నారమ్మా. తెలుగు ఉందమ్మా. ఇది చదువుతారా పైన? కొంచెం కష్టమైనా అర్థం అవుతుంది. నా భాష నాకు తప్ప ప్రపంచంలో ఎవరికి అర్థం కాదు. నూనెతో అంటి ఉన్నావు. హల్లెలూయా. కాబట్టి ఇంత పుస్తకం మీకోసం నేను ప్రిపేర్ అయ్యి తీసుకొచ్చా. కాబట్టి ఈ ప్రిపేర్ అయిన పుస్తకం అంతా మీకే. నేను వండింది మళ్ళీ తీసుకెళ్ళను ఇంటికి. ఆమేన్. మంచిది. దావీదు ఏమంటాడు? నా యేసయ్య నన్ను ఆత్మాభిషేకముతో నింపాడు. చెప్పండి, నా యేసయ్య నన్ను ఆత్మాభిషేకముతో నింపాడు. ఇంతకు దావీదు ఎన్నిసార్లు అభిషేకించబడ్డాడు? చెప్పండి అమ్మా. ఏమన్నా ఐఏఎస్ క్వశ్చన్ ఏం కాదు నాకు. ఎక్కడ ఒక్కసారి ఎన్నిసార్లు అభిషేకించబడ్డాడు అని మీరు అంటారా? నేను 3 సార్లు అంటా. దావీదు ఎన్నిసార్లు అభిషేకం అనేది అప్పుడు డ్రమ్ము కొట్టినప్పుడు అండి, నేను అప్పుడప్పుడు కొత్తగా వస్తూ ఉన్నానండి. నా పక్కన ఎందుకు ఊగుతుందో ఒకరోజు చూశానండి. ఆ తర్వాత అబ్బా అంటుంది, నేను కూడా షబ్బా అన్నాను, అయిపోయిందండి. అది తొలి అభిషేకం. అభిషేకం అనేది అయిపోయింది కాదు, అనుదినము పొందుతూనే ఉండాలి. ఈ జీవుడు ఇక్కడ ఉన్నంత వరకు అభిషేకం మన మీదకు వస్తూనే. హల్లెలూయా. దేవుని ఆత్మ సంసేని మీదకు వచ్చెను. ఉండేను అని లేదు, వచ్చెను. మేకపిల్ల చీల్చినట్లుగా సింహముని చీల్చాను. మరలా ఆత్మ వెళ్ళాను, మరలా వచ్చెను, గాడిదను పట్టెను, చంపెను, ఎముక తీసెను, మళ్ళా వెళ్ళాను. కానీ ఎంత దినాల్లో వెళ్ళేవాడు కాదు ఆయన. మనతో ఉండి నిన్ను పరిపూర్ణముగా వాడుకొని ఆయన ఎదుట సంపూర్ణంగా నిన్ను నిలబెట్టాలనుకునేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎప్పుడు అభిషేకించబడ్డాడు దావీదు? చకచక మీరు చూద్దాం. ఇప్పుడు సెక్షన్ని ముగించుకుందాం. చూడండి, మొదటిగా 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనం. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరులు ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చును. హల్లెలూయా. ఎప్పుడు వచ్చింది? నాట నుండి. ఏ నాట నుండి? అభిషేకించిన నాట నుండి. విరోధులందరూ కొంపలో కూర్చున్న కాడి నుంచి తండ్రి కడసారి వాడు అన్నప్పటికీ, అన్నదమ్ములందరూ ఏంట్రా యుద్ధము చూడటానికి యుద్ధశాలకు వచ్చామని చంపల పగలగొడుతున్నప్పటి నుండి దావీదు మీద కంట దేవుని అభిషేకం అంట. ఎలా రావాలండి? నువ్వు బలంగా ఉంటేనే బలంగా వస్తుంది. నువ్వు బలహీనంగా ఉంటావు, నీ మీదకి బలంగా ఎలా వస్తుంది? నువ్వు తట్టుకోగలిగిన శక్తి ఉండాలి, నువ్వు ఎదుర్కోగలిగిన శక్తి ఉండాలి, నువ్వు భరించగలిగిన శక్తి ఉండాలి. దావీదుకి అది ఉంది గనక కుటుంబస్తులందరూ వ్యతిరేకలే దావీదుకి. తండ్రి కానీ అన్నదమ్ములు కానీ. మరి ఎవరు అనుకూలంగా ఉన్నారు దావీదుకి? దేవుడే మా అందరికీ, మీకైనను నాకైనను మనమందరము దేవుడి వారమే. కానీ దావీదుకి ఎవరు తోడుగా ఉన్నారు? అభిషేకం దావీదు మీదకి రావటానికి, ఆనాటి నుండి దావీదు వాడబడటానికి ఏది పడుతుంది చెప్తే ఫైన్ వేస్తా ఇక్కడి నుంచి. నో, అరే పరిశుద్ధాత్మ దావీదు మీదకి రావటానికి ఎవరు సహకారం దొరికింది అంటున్నా? కాదు. నేను చెప్పిన నాకు చెప్తారా మీరు? ఎవరి యొక్క ప్రోద్బలము తెలుసా? తల్లి యొక్క ప్రార్థన. దావీదుకున్న గొప్పతనం ఏంటంటే, దావీదు వాడబడటానికి తల్లి అయిన నూజావేత్ అనే ఆమె ప్రార్థన వలన దావీదును దేవుని ఎంపికలో ఉన్నాడు. అన్ని చోట్ల రాయబడి ఉంటుంది. దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రభు నన్ను దీవించి అంటే హూ ఆర్ యు అంటాడు దేవుడు. నీ సేవకురాలైన నూజావేతు యొక్క కుమారుడునయ్యున్నానయ్యా. అది ఐడెంటిఫికేషన్ దావీదుది. ఈ రోజు దేవుని బిడ్డలారా, నీ పిల్లలు ఉన్నత చదువులు చదవాలంటే, నీ పిల్లలు దేవుని పనిముట్లుగా వాడబడాలంటే సేవకుడు కాదు అప్పగించాల్సిన బాధ్యత. నువ్వు రోధించాలి, నా బిడ్డ మీదకి అభిషేకం రావాలి. అభిషేకం రావాలని నూజావేతు ప్రార్థన. దావీదుకి అభిషేకవంతుడుగా అందరు విరోధంగా ఒకళ్ళు అనుకూలంగా ఉంటారు ఇంట్లో. ఆ ఒక్కల పేరే అమ్మ.
పగలేనిది, ప్రతీకారం లేనిది, ద్వేషము లేనిది, బతికున్నంత వరకు నీ ఇంటికి పని మనిషి. ఆమేన్. ఆదివారం ఆ మగవాళ్ళకి విశ్రాంతి ఉంటుంది, కానీ ఆడవాళ్ళకి 4 hours by 7 365 రోజులు వర్క్లో ఎవరైనా ఉన్నారంటే మీరే. హల్లెలూయా. తిట్టుకుంటానైనా, గొనుక్కుంటానైనా, సనుక్కుంటానైనా, ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క వింత, వండలేక సస్తున్నాను అనుకుంటానా, తల్లి మాత్రం వాళ్ళకి వండి పెట్టి, మమ్మీ ఇప్పుడు బిర్యానీ చేయి, మల్లయ్య గారు తిన్నాం, మమ్మీ నీ చేతి బిర్యానీ తినాలని ఉంది, ఆ మాత్రం వండలేవా మమ్మీ? పిచ్చెక్కిపోద్దు తల్లికి ఆ మాట అంటే. శుభ్రంగా వండేసి మీ అందరు తింటూ ఉండగా, ఎట్లా ఉంది అసలు ఆ మాట చెప్పకపోతే వండే వాళ్ళకి అసలే. మా పాస్టర్ గారు వండి కాలుతూ తీసుకొచ్చి పెట్టిద్ది ప్లేట్ మా అమ్మగారు. ఎట్లా ఉందంట, నేను తిన్నానా? కాలుతుంటే కొంచెం ఆగంటే ఆమెకు ఆ మాట చెబితే నేను సాధించానన్న విజయం. ఇది తల్లి పాత్ర, ఇది తల్లి పాత్ర. హల్లెలూయా. ఆ తర్వాత తల్లి ఎంత తింటది అన్నం? ఎంత తింటది? మీ ఆలోచన ఏంటంటే మేము వండేటప్పుడు తినేస్తాం కదా అన్నయ్య. అది కాదు నాన్న నేను అనేది. తల్లికి మీరు తింటే తినబుద్ధిగా, అట్లా వండాం కదా, వంట దగ్గర ఉన్నాం కదా, తినబుద్ధిగా మీరు తింటే చాలు. నా యేసయ్య ప్రేమ కూడా అంత గొప్ప ప్రేమ అండి. హల్లెలూయా. మన యేసయ్య ప్రేమ కూడా అంత గొప్ప కాబట్టి దేవుడు అన్ని చోట్ల ఉండటానికి కుదరదని తన ప్రతిబింబంలో, తన పోలికలో, తన స్వరూపంలో తల్లిని తయారు చేసి ఆయన మనసంతా తల్లి హృదయంలో పెట్టి తల్లిని మన దగ్గరికి పంపించాడు. ఇంతవరకు హల్లెలూయా అక్కడక్కడ వినబడిన హల్లెలూయాలు ఆడ లేడీస్ని పొగట్టం మొదలు పెడితే ఆదరణీదరణ ఉన్న వాళ్ళు కూడా హల్లెలూయా అంటున్నారంటే ఆమేన్. దేవుని స్తోత్రం కలిగిన గాక. తల్లి ప్రేమ వర్ణించలేందండి. ఈరోజు తల్లులారా, ఈ క్షమాభివృద్ధి కూడికి వచ్చింది. నీ ఇంటి సంఘానికి క్షేమం ఎప్పుడు ఉంటుంది? ఆయన దూతలు ఉంటారు. నీ ఇంటికి క్షేమము కలగాలంటే అధికమైన హెచ్చైన ప్రార్థన నేనా చెయ్యాలన్నారు. నేనా? ఎందుకు చెయ్యాలి? హెచ్చైన ప్రార్థన. శత్రువు సవాలు విసురుతున్నాడు. నీ దేవుడు నా చేతుల్లో నుంచి కాపాడగలడా నీ బిడ్డల్ని? ఇంతకుముందు దేవతలు, దేవుళ్ళు అనేవాళ్ళు సైతం నాకు సాగిలు పడ్డారని సన్హెరేబు కాలు దువ్వుతుంటే హిజ్కియా దైవజనుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఒక హెచ్చైన ప్రార్థన చేయటానికి నాకు అభిషేకము కావాలి. ఎందుకు హెచ్చైన ప్రార్థన? ఎందుకు? పిల్లలని కనవచ్చాము కానీ పిల్లల్ని కనుటకు శక్తి చాలట్లా. అంటే అక్కడికి వచ్చింది గర్భిణీలు కాదమ్మా. హిజ్కియా ఏమైనా గర్భిణి కలిగిన వాడా? ఎందుకు వచ్చాడు అక్కడికి? అతనికి ఏముంది? ఆశీర్వాదముతో కూడిన వాగ్దానాలు గర్భములకు వచ్చాయి. ఈ వాగ్దానాలు కనాలంటే నీకు శక్తి కావాలి. ఈ వాగ్దానాలు, నీ మీద ఉన్న వాగ్దానం జరగాలంటే ఒక హెచ్చైన ప్రార్థన జరిగితేనే నీలో ఉన్న వాగ్దానాలు వెలపటికి వస్తాయి. వాగ్దానాలు ఉన్నాయి నాన్న. డిసెంబర్ నుంచి లాగాం, పీకాం, చెప్పారు, గీతేశాం. వాగ్దానాలు ఉన్నాయి. అవన్నీ జరగాలంటే శక్తి కావాలి. వాగ్దానాల గర్భం వచ్చిందండి. ఈ ప్రతిరూపాలు చూడాలంటే శక్తి కావాలి. కనటానికి శక్తి కావాలి. ఆ శక్తి ఇచ్చేది ఎవరో తెలుసా? ఆ ఇమ్యూనిటీ ఎవరిస్తారో తెలుసా? ప్రేయర్ లైఫ్, పవర్ లైఫ్. నువ్వు ప్రార్థన జీవితాన్ని మార్చు. నువ్వు ప్రార్థన రంగు మార్చు. ప్రార్థన నడక మార్చు. హల్లెలూయా. నా తమ్ముడా, నాన్న, నీపై ఉన్న వాగ్దానాలు నెరవేరాలని దేవుడు ఆతృత కలిగి ఉన్నాడు.
ఆ ఆతృత కలిగి ఉండాలంటే ఈ రోజు నుంచి ఒక తీర్మానం, ఒక హెచ్చయిన ప్రార్థన. దేహానికి సుఖం ఉండటానికి వీల్లేదు, ఈ శరీరం సుఖపడటానికి వీల్లేదు. ఎందుకంటే వాగ్దానము కాదు నీ మీద ఉన్నది, వాగ్దానాలు అవన్నీ కూడా నీలో నెరవేరబోతున్నాయి, నెరవేరబోతున్నాయి, నెరవేరబోతున్నాయి. అవి నెరవేరాలంటే ఉత్తుత్తి ప్రార్థన హెచ్చుగా ఉండాలి, లెవెల్ మారాలి, ఫినిషింగ్ బలంగా ఉండాలి, సిట్టింగ్ వేస్తే ఫిట్టింగ్ పడాలి అక్కడ. హల్లెలూయా. ప్రార్థించేదాము. కూర్చున్నాను, ఏమనుకోబాకండి. హల్లెలూయా. నా నాయన 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 ఇంకో 10 నిమిషాలే నాయన, ఇంకో 10 నిమిషాలే నాయన. హల్లెలూయా. గడియారం చూసే క్రైస్తవుడే కాదు, ప్రార్థన చేయటానికి మీలాంటి ఒక తల్లి తపన పడింది. నా భర్త చచ్చిపోయాడే, మమ్మల్ని నన్ను వెలేశారే, ఊరెళ్ళందరూ నన్ను చెండాలపు మాటలు మాట్లాడుతున్నారే, నాకు హెచ్చైన ప్రార్థన కావాలి. హల్లెలూయా. నా కొడుకు కూతురు అసమానమైన శక్తితో నింపబడి దేశముని ఏలే వాళ్ళగా మారాలని కూర్చుంది ఒక ఆమె పేరు సుసన్న. హల్లెలూయా. ప్రార్థన చేస్తూ మొదలుపెట్టిందంటే, అమ్మా నాకు కొంచెం వేడి నీళ్ళు పెట్టమ్మా, పనికల్లో వచ్చి నీళ్ళు పోసుకుంటాను, వేడి నీళ్ళు పెట్టంటే కూతురు పొయ్యి మీద వేడి నీళ్ళు పెడితే ఏమో ప్రార్థన గదిలోకి వెళ్ళి 72 గంటల దాకా ప్రార్థన చేసుకొని బయటకు వచ్చి అమ్మ నీళ్ళు పెట్టావా అని అడిగిందంట కూతురుని. కూతురు బెత్తరపోయింది. ఎప్పుడు వచ్చింది? 72 గంటల ప్రార్థన అంట. ఎంతసేపు పెట్టింది ఆమెకి? జస్ట్ అమ్మ పనికి వెళ్ళి వచ్చాగా కృతజ్ఞత చెప్పు వస్తానే లేదు. కృతజ్ఞతకి 72 గంటలు అంటే ఆ చెల్లి ప్రార్థన చేయాలంటే ఎంతసేపు చేసింది ప్రార్థన? ఒక రోజంతా ప్రార్థనలో కూర్చున్న ఏమైనా అటువంటి అనుభవాలు మనకున్నాయా? అప్పులు ఉన్నాయా? ఇబ్బందులు ఉన్నాయా? కష్టాలని? పాస్టర్ గారు ప్రార్థన చేయండి, మీరు సరిగ్గా ప్రార్థన చేస్తే మా విడుదల మేము ఎప్పుడూ అయిపోతాం. మీరేం చేస్తారు? దుర్రుగా తిని పళ్ళు గుట్టుకుంటూ ఏ అని ఈనో వేసుకొని ఒక రాత్రంతా కన్నీరు ఖర్చు ప్రార్థన చేసి గుండె ఉండాలి కదండి మనకి. ఒక్క రాత్రి జీవితం మారాలంటే యాకోబు అప్పటి వరకు ప్రార్థన మాని 21 సంవత్సరాలు 21 సంవత్సరాలు అది అబ్బో దగ్గర ఒక రాత్రి అంతా నన్ను దీవిస్తే కానీ నిన్ను వెళ్ళనివ్వను, నువ్వు వెళ్ళటానికి వీల్లేదు. ఒక రాత్రి అసలు దిగులు విచారమా? 3 రూపాయలకి ఇవ్వకపోతే 5 రూపాయలకి ఇస్తారు. ఇచ్చేవాళ్ళు ఉండగా నీకు దిగులు ఎందుకు? అర్థమైంది కదా మీకు? డోకరా వచ్చేద్దంట, ఇంక 3 నెలలు కడితే లక్ష ఇస్తారంట. ఇచ్చి కట్టమనరా అనరా? ఏదో ఉచిత బస్సు దొరికింది కదా కొంచెం ధీమాగా ఉన్నారు మీరు, నాకు అర్థమవుతుంది కదా. నేను అంటాను దేవుని బిడ్డలారా, ఒక హెచ్చైన ప్రార్థన నీలో రానంత వరకు నీ జీవితంలో ఏ కార్యాలు జరగవు నాన్న. కొత్త విషయం కొత్తది ప్రభు అంటే కొత్తది ఇవ్వాలంటే పాతది వదలాలి. పాతది ఉందో చూసారా? హల్లెలూయా. మగ మహారాజులే మోను వాడతారు అనుకున్నా, ఆడలేడీస్ కూడా కనెక్ట్ అయిపోతే ఎంతసేపు చూస్తున్నామో ఎందుకు చూస్తున్నామో అర్థం కానంత దరిద్రం నెత్తిమే పట్టు కూర్చున్నాం. ఏం జరుగుతాయి కార్యాలు చెప్పండి? కొత్త అభిషేకం ఎవరికి ఇస్తారు? దేవుని కొరకు ఏదో చేయాలన్న తపన కలిగిన దావీదు లాంటి వాళ్ళకి ఇస్తాడు. ఒక హెచ్చైన ప్రార్థన అంటే వాగ్దానాలు కంటా ఉంటామండి. హల్లెలూయా. నన్ను వదిలిపెట్టి అంటున్నాడు దేవుడు. యాకోబుని పత్తులు ఆడుకుంటున్నాడు. ఒరే వదలరా నాయన, నువ్వు దీవిస్తే కానీ అరే వదలరా, తెల్లారుతుందిరా. చల్లారని రేపు సాయంత్రం అని నిన్ను వదిలేదు లేదు. వదులుతావా? ఒక్కడు బీగాడు అంతే, చిటిక్కి నిరిగిపోయింది తొంటే. అదే మనకైతే తలనొప్పి వస్తుంది. ఈ పూట ప్రార్థన నడువేంటి ఒక రకంగా ఉందమ్మా, కాళ్ళు ఏంటి ఒక లాగుతున్నట్టనే. ఏంటో ఈ వయసులో నాకు మోకాలు నొప్పి వచ్చింది. ఎవరు చెప్తున్నాయి కహానీలు? మందిరానికి వస్తా బూటకం, బయటికి వెళ్తే నాటకం. మేము ఎవరమో తెలుసా అని మీకు చెప్పాలని ఉంది నాకు. అవి ఊరికినే అటు చెప్పాలనిపించింది నాకు. వదిలిపెట్టరాని దేవుడు పెనుగులు ఆడుతున్నాడు ఒక పాపి, మోసగాడు, ఖతర్నాక్గాడు. వదిలిపెట్టను బతులాడుతాను. వదిలేదు లేదు బ్రవ్వ. పట్టుకుంటే
మనం ఎవరు కొత్త నిబంధన భక్తులు. అబ్రాహాము ఇస్సాకు యాకోబు కంటే శ్రేష్టమైన కుడి పాసమును కూర్చున్న సంఘం. మనకెంత ఉండాలండి రోషం? యాకోబుకి అంత ఉంటే మనకెంత ఉండాలి? అప్డేట్లో ఉన్న వాళ్ళం మనం. బా ఏం రోషం అండి బాబు మీకు. టైం అంటుంది ఇక్కడ ఉందా? ఓకే. హల్లెలూయా. జరిగిన విషయాన్ని దేవుని బిడ్డలారా ఒకసారి మీరు ఆలోచన చేసి, నీ బిడ్డలకి ఆస్తి ఉంటే అక్కడికి రాదు. ఇల్లు, స్థలం, పొలము 3 సెంట్లు ఉందండి. దేవుని కృప వల్ల 1 సెంట్ ఇస్తా అబ్బాయికి, 30,000 కట్నం ఇస్తా, నా ముక్క పుడక కూడా అక్కడికి వెళ్ళి బంగారులో కాపురం ఏం చేయరు. ఇవన్నీ కూడా పనిచేయవు. నీకు పనిచేసేది ఏదో తెలుసా? వదిలిపెట్టడానికి వెళ్ళలేదు. గుండె నిండా బాధ ఉంది కదా, ఏడుస్తున్నావు కదా, పసిపిల్ల ఏడ్చినట్లు గుండెలు కొట్టుకొని నాతోనే దేవుడు మాట్లాడుతున్నాడని ఎక్కి ఎక్కి ఏడవటం దేవుడు చూశాడు కదా. ఈ ఏడుపేది ఇక్కడే ఆడటం కంటే ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి అక్కడ ఏడు. నేను దీవెన కొరకైన ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి నేను పిలవబడ్డాను, కానీ ఆశీర్వాదం అనుభవించలేని స్థితిలో నేనున్నాను. నాకు ఆశీర్వాదం కావాలయ్యా. హల్లెలూయా. ఇందుట్లో ఎవరు గెలిచారు? దేవుడు గెలిచాడా? యాకోబు గెలిచాడా? అంటే దేవుడి మీద గెలిచే మనగాడా? ఏంటి మీ ఉద్దేశం ఏంటి అసలు? దేవుడి మీద గెలిచే దమ్ము ప్రపంచంలో ఎవరికైనా ఉందా? యాకోబు గెలవలా, దేవుడు యాకోబుని గెలిపించాడు. ప్రార్థన చేసేవాడిని దేవుడు గెలిపిస్తాడు. ఆయన ఓడినా, ఆయన తగ్గినా, ఆయన మౌనం ఉన్న ప్రార్థించే వాళ్ళారా మీరు గెలుస్తారు. నూజావేతులు సంఘములో లేపబడుదురు గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. తర్వాత సెక్షను కొంచెం ఒక్క పేపర్ అయినా పూర్తి చేద్దాం. ఆమేన్. ప్రభు మిమ్మల్ని ధారాళమైన కృపతో దీవించును గాక. సంఘం ఒక నూజావేతు, విశ్వాసులని మీరు ఒక నూజావేతు. హల్లెలూయా. ఒక్కటి చెప్పి నేను ముగించేస్తా. ఒకటే చిన్నది. డిమార్ట్ అనండి. తెలుసా? అదే డిమార్ట్ తెలుసా? దేవుని స్తోత్రం. డిమార్ట్కి వెళ్ళంగానే అక్కడ ఏదో నడుస్తూ ఉంటుంది, ఫాగో బోగో నడుస్తూ ఉంటుంది. ఫాగ్ తీసుకొచ్చుకుంటాం. తీసుకోగానే మీరు ఏం చూస్తారు? అమ్మా రేటు చూస్తాం. మన స్టేటస్కి తగ్గది 250-300 లోపే ఉంది. హల్లెలూయా. బడ్జెట్ వేసుకుంటాం. కానీ తెలివి వెలిగినోడు ఏం చూస్తాడో తెలుసా? దాని ఎక్స్పైరీ డేట్ చూస్తాడు. మీరు మరలా సెక్షన్కి వచ్చేటప్పటికి ఎక్స్పైర్ అయ్యిందా అభిషేకము, ఆల్రెడీ అప్డేట్లో ఉందా. ఇప్పుడు మన భాషలో ఇన్సూరెన్స్ లేకపోయింది అనుకోండి, 1000 రూపాయలు ఫైన్ వేస్తాడు. అది ఏం చేయాలి? మనం రెవెన్యూలు చేయించుకోవాలి. సెకండ్ సెక్షన్ రెవెన్యూలోకి వెళ్దాం. ఇప్పుడు దాకా అప్డేట్ అవ్వాలా మనకి, ఎప్పుడో పొందినవి. ఆ కొద్దిగా పలుకుతాం చూసారా, శబా అక్కడికి ఆగి అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నాం. అంటుకో ఇదిగో అంటుకో అంటే వెనక్కి వచ్చేస్తున్నాం. ఇక అక్కడి దాకా వెళ్ళి వచ్చే వాళ్ళం కాదు, కొత్త కొనకెళ్ళబోతున్నాం. కొత్త కొన అంటే అంచులు దాటి కొనకెళ్ళి రాబోతున్నాం. అది మధ్యాహ్నం సెక్షన్ పొందుదాం. ఓ చిన్న ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, ఈ మొదటి సెక్షన్లో నాయన స్పష్టమైన ఉపదేశాన్ని సంఘము కొరకు నాతో ఉంచి నన్ను పంపారు. మీ బిడ్డలందరూ నీళ్ళు పరవశించారయ్యా. ఇది కేవలం ఉద్రేకము కాకూడదు నాయన, ఇది ఒక ఉజ్జీవముగా దారితీయాలి. అలాంటి మహిమ కలిగిన కూడికగా ఈ మొదట కూడికను మార్చినందుకై స్తోత్రం నాయన. చిన్నలు, యవ్వనులు, స్త్రీలు, పురుషులు, పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆత్మాభిషేకాన్ని పొందుకున్నారయ్యా. అది కడకాలం వరకు కాపాడుకునడానికి కృప అనుగ్రహించమని. పొందుకున్న అభిషేకాన్ని నిర్లక్ష్యపరిచేవారు కాక అయ్యా, ఎవరైతే ఇంకా పాత స్థితిలో ఉన్నారో వారు అప్డేట్ అవ్వటానికి, వారి విశ్వాసాన్ని రెవెన్యూ చేయించుకుంటానికి మధ్యాహ్నం సెక్షన్ మాతో మాట్లాడమని యేసయ్య పేరిట ప్రార్థిస్తున్నా పరలోకపు తండ్రి. ఆమేన్.